హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఏమైనా అప్డేట్లున్నాయంటే యాక్చువల్లీ వాళ్ళు ఇది మీరు ఫ్రైడే వింటారు కాబట్టి ఇంకా నిర్ణయం ఇక రాలేదు. బట్ మళ్ళీ నేను ఒక టాలెంట్ ఏజెన్సీతో నేను కలిసాను. సో, మేబీ వాళ్ళు నన్ను సైన్ చేసి మా కెరియర్ ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం తప్ప ఇంకోటి అంటే సో, నేను సింపుల్‌గా చెప్తాను. ఆ పాయింట్ ఏంటంటే, నేను ప్రయత్నం చేసేది నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవడేం చేయలేదు. ఏందంటే, జనాలు ఏం చేస్తున్నారంటే, ఇండియాలో స్టార్ట్ చేసి వాళ్ళు హాలీవుడ్‌లో చేద్దాం అనుకుంటున్నారు. నేనైతే ఉల్టా చేస్తున్నా. ఏందంటే, హాలీవుడ్‌లో స్టార్ట్ అయ్యి తెలుగు ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నా. బట్ అదేంటంటే, పూర్తిగా అది కాదు. బేసిక్‌గా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒక తెలుగు సినిమా అనమాట. సో, ఆ సినిమా తీస్తున్నంత అంటే, ఆ సినిమా తీసే తీసేనంత వరకు నేనిట్లా ప్రయత్నం చేస్తూనే ఉంటా. అట్ ది సేమ్ టైమ్ సినిమా తీసాక ఆ సినిమా ఆ సినిమా తీసే ముందు లేకపోతే సినిమా తీసిన తర్వాత ఈ ఎంటర్‌టైన్‌మెంట్ మీకు ఉండే ఉంటది. సో, మీరెవరు బాధపడకండి. నేనేమైనా చేశానంటే. బట్ యాహ్! చాలా ఎక్సైటింగ్ టైమింగ్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైమ్ అంటే 5 సంవత్స ఆల్రెడీ ఇది చేద్దామని నేను నిర్ణయించి 2016లో స్టార్ట్ చేశాను. బట్ నిజంగానే మరి చేద్దాం అనేది గ్రాడ్యుయేషన్ 2019లో అయిపోతే మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పి. సో, బట్ అనుకోకుండా కళ్ళు తెరిచే మూసేలో అంటే కళ్ళు తెరిచి దాని తర్వాత ఆహ్, కళ్ళు మూసే తెరిచే లోపులోనే 6 నెలలయ్యి దాని తర్వాత వైరస్ వచ్చింది. వైరస్ బేసిక్‌గా అంతా పోస్ట్‌పోన్ చేసింది. పోస్ట్‌పోన్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను పీకలేదు. ఈ ఇయర్ స్ట్రైక్ నడిచింది. సో, బేసిక్‌గా మనం పీకేదేం లేదు. అంటే బేసిక్‌గా నా కంట్రోల్ లేని బోలెడన్ని క్షణాలు కొన్ని అనుకోని కారణాల వలన నేనేం చేయట్లేదు కాబట్టి నేను చాలా రోజులు డిప్రెస్ అయ్యాను. చాలా రోజులు బాధపడ్డాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, అరే! అదంతా కాదురా! అంటే 'జెర్సీ' సినిమా చూసి నువ్వు ఏం ఇన్‌స్పిరేషన్ తీసుకున్నావంటే, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని హద్దులొచ్చినా సరే తొక్కుకుంటూ పో తొక్కుకుంటూ పోవాలి. దాని తర్వాత నువ్వు అనుకున్న దాన్ని నువ్వు సాధిచ్చావంటే, అంటే అంటే నేను ఎవడు నమ్మడు. కానీ నువ్వు నమ్ముకున్నావనుకో అది మాత్రం చాలు. ఈ ప్రపంచంలో నువ్వేదైనా సాధించగలవు అని ఒక నమ్మకంతో నేను బేసిక్‌గా ముందుకెళ్తున్నాను. ఇంకోటేందంటే ఈ పాడ్‌కాస్ట్ చేసే కొద్దీ ఎవరికైనా నచ్చకపోతే నేనొకటే చెప్తా. అది మీ ప్రాబ్లమ్ అండి. నా ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే నీకు టాలెంట్ లేకపోతే అది నా తప్పు కాదు. ఓకే. సో, నాకేదో ఉంది. అంటే నేననుకుంటున్నాను. మీరు వింటున్నారు. మీరు నాకు సపోర్ట్ చేశారు. సో, ఏదో ఒకటి. అని ఇంకోటేందంటే ఇది నేను అంటే ఇది నాకు కేపబిలిటీ లేకపోతే ఇదంతా నేను ఆరంభం చేసేవాడిని కాదు. ముగించేసేవాడిని కాదు. అన్నిట్లకంటే అంటే చేసేవాడు గాడు, చేసేవాడిని గాదు. ఇంకోటేందంటే 133 ఎపిసోడ్‌లు నేను చేసేవాడిని గాదు. ఇది మాత్రం నేను పక్కా చెప్పగలను. ఓకే. సో, అంతే. ఇంకేమన్నా ఉంటాయంటే సో, ఇంకోటేందంటే ఈ వీకెండ్ నేను 'యానిమల్' సినిమా చూడబోతున్నా. ఆఫ్‌కోర్స్ ఈ సినిమా ఈ వీకెండ్‌కి బిగ్ రిలీజ్. దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఏందంటే ఆఫ్‌కోర్స్ 'హాయ్ నాన్న' సినిమా వస్తుంది. డిసెంబర్ అనేదే బేసిక్‌గా ఒక సినిమా పండుగ. బికాజ్ ఈ వీక్ ఈ అంటే ఈరోజు ఎందుకంటే ఇది మీరు ఫ్రైడే వింటారు. ఈరోజు 'యానిమల్' వస్తుంది. దాని తర్వాత థర్స్‌డే మాకు వెడ్నెస్‌డే ప్రీమియర్స్ ఉంటాయి. వెడ్నెస్‌డే మాత్రం 'హాయ్ నాన్న' వస్తుంది. దాని తర్వాత మన యానిమేషన్ ఫ్యాన్స్‌కి మన 'హయో మియాజాకి' గారు కొత్త సినిమా 'ద బాయ్ అండ్ హెర్న్' వస్తుంది. ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఆ వీక్ తర్వాత 'వాంకా' సినిమా వస్తుంది. 'టిమోథీ షాలమే' గారు ఆ సినిమాలో ఉన్నారు. గారు అని ఎందుకు పిలుస్తారో నాకు తెలీదు గానీ ఏదో ఒకటి 'టిమోథీ షాలమే' మీకెవరికైనా 'టిమోథీ షాలమే' తెలియకపోతే మీరు 'డ్యూన్' సినిమా చూసుంటే 'డీయూఎన్ఈ' 'డ్యూన్' సినిమా మీరు చూసుంటే ఆర్ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే నా యాక్సెంట్‌లో చెప్పాలంటే 'డ్యూన్' సో, యాహ్! మీరు 'డ్యూన్' సినిమా చూసుంటే ఆ సినిమాలో హీరో 'టిమోథీ షాలమే.' ఆ వీకెండ్ తర్వాత ఆఫ్‌కోర్స్ మనందరి నిజమైన పండుగ. సో, అప్పుడు 'బార్బెన్‌హైమర్' వచ్చుంటే ఇప్పుడు చాలామంది 'సంకీ' అంటున్నారు, 'సలంకి' అంటున్నారు. సో, అప్పుడు ది బిగ్గెస్ట్ క్లాష్ ఈ సంవత్సరంలో. ఐ థింక్ ఈ డెకేడ్‌లో మైట్ బి బిగ్గెస్ట్ క్లాష్ బేసిక్‌గా. సో, మన 'షారుఖ్ ఖాన్' గారి 'డున్‌కి' ఆఫ్‌కోర్స్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ హిందీ డైరెక్టర్ 'రాజ్‌కుమార్ హిరాని' గారు దర్శకత్వంలో వస్తుంది. వాళ్ళిద్దరు ఫస్ట్ కాంబినేషన్. దాని తర్వాత 'ది డైనోసార్' మన 'ప్రభాస్' గారు అంటే ఇప్పటివరకు 3 ఫ్లాపులు ఆల్రెడీ అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. బట్ అది ఆయన ఫాల్ట్ గాదు. అంటే నేనెట్లా చెప్తున్నానంటే ఆడ పనిచేసే డైరెక్టర్సు వాళ్ళు సక్కగా తీయట్లేదు. ఇంకోటేందంటే వాళ్ళు చక్కగా రాయట్లేదు.
ఓకే. సో, మన పాడ్‌కాస్ట్ పాయింట్ ఏందంటే, రాసే విధానం బావుంటే, తీసే విధానం గూడా బావుంటది. మేమెప్పుడు చెప్తూ ఉంటాం గదా! సో, యాహ్! అది డెఫినిట్‌గా అదే. సో, ఆఫ్‌కోర్స్ 'సలార్' ఆఫ్‌కోర్స్ 'ప్రశాంత్ నీల్' గారి దర్శకత్వం, మన 'కేజీఎఫ్' డైరెక్టర్. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ మన ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్, మన తెలుగోడు 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' గారు ఆ సినిమాలో హీరోగా డిసెంబర్ 22న ఆయన కూడా ఏందంటే మీరు వినేసరికి మీరు వినేసరికి ట్రైలర్ ఇంకా రావుండొచ్చు. అంటే రాక ఇది మీరు వినేసరికి ట్రైలర్ ఇంకా రాలేదు. సో, మీరు వినిన తర్వాత ట్రైలర్ వస్తది. సో, యాహ్! బట్ ఈరోజు గూడా 'సలార్' సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ వీక్ తర్వాత ఏమన్నా ఉందంటే ఏం లేదు. మా ఎండ్ ఆఫ్ ది ఇయర్ రివ్యూ మేము రీక్యాప్ జేస్తాం. మాకు నచ్చిన సినిమాలు, నచ్చని సినిమాలు అదంతా. సో, యాహ్! దోస్ ఆర్ ది అప్డేట్స్. బోలెడన్ని అప్డేట్లున్నాయి నాకు తెలుసు. బట్ యాహ్! నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నా. బట్ యాహ్! ఈరోజు మీరు టైటిల్ జూసుంటే నేను యాక్చువల్లీ చాలా మంది అడుగుతున్నారు. ఎప్పుడు జేస్తావు? ఎప్పుడు జేస్తావు? అని జెప్పి. సో, మా లిస్టనర్ ఉంటారు. 'శ్రీనాథ్ బ్రో దిస్ ఈస్ ఫర్ యూ' బేసిక్‌గా ఆయన అడిగారు. బట్ ఆల్రెడీ ప్లాన్స్‌లో ఉన్నాయి. జస్ట్ ఆయన అడిగారు గాబట్టి కొంచెం తొందరగా వచ్చింది గానీ బట్ యాహ్! మా పాడ్‌కాస్ట్ బిగ్ సపోర్టర్ శ్రీనాథ్ బ్రో. ఆయన మా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారంగా మాతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. బట్ యాహ్! సో, ఈరోజు డిస్కస్ చేయబోయే సినిమా 'దేవిపుత్రుడు' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ విక్టరీ వెంకటేష్ గారు. అండ్ ఇంకేం టైం వేస్ట్ చేయకుండా మన క్రేజ్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ మన 'ఎంఎస్ రాజు' గారు, 'సుమంత్ ఆర్ట్స్' బ్యానర్. ఈ సినిమా దిస్ మూవీ స్టార్స్ ఆబ్వియస్లీ విక్టరీ వెంకటేష్ గారు ఇన్ ఎ డ్యూయల్ రోల్ యాస్ ఒకటి బాబురావు ఒక దొంగోడుగా, ఇంకోటేందంటే యాస్ బలరాం ఒక ఆర్కియాలజిస్ట్‌గా. ది లెజెండరీ సౌందర్య గారు నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్. అంజలి జావరి గారు ఆఫ్‌కోర్స్ 'ప్రేమించుకుందాంరా' సినిమాలో వంటి హీరోయిన్. ఎంఎస్ నారాయణ గారు, యాక్టర్ సురేష్ గారు, కోట గారు, ఆలి గారు, బాబు మోహన్ గారు, ఆతి ప్రసాద్ గారు, రఘునాథ రెడ్డి గారు, ప్రేమ గారు యాస్ ద గాడెస్ ఆమె చాలా ఫేమస్ యాక్ట్రెస్ ఒకప్పుడు. దాని తర్వాత మన తమ్ముడు అండ్ అన్నయ్య సినిమాల్లో విలన్ భూపీందర్ సింగ్. అదే తమ్ముడు సినిమాల్లో వాడు విలన్ ఉంటాడు కదా! ఆడు. సో, మళ్ళీ ఈయన ఎట్లా అనిపిస్తాడంటే అన్నయ్య సినిమాల్లో చెప్పినట్టు అంటే అందరు టాప్ హీరోల దగ్గర తన్నులు తింటూనే ఉంటాడు. ప్రతి తెలుగు సినిమాలో ఒక చిన్న పాత్ర ఉంటది. అది వేరే మన మన 'నవాబ్ షా' గారు విలన్ గ్యాంగ్‌లో వాడు చేరుతాడనమాట. ఈ సినిమాకి ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ 'మనీష్ శర్మ' గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసినటువంటి నాకు చాలా అండర్ రేటెడ్ అనిపిస్తారు. ఎందుకంటే ఆయన గురించి ఎవరు మాట్లాడరు కాబట్టి. బట్ నాకు చాలా ఇష్టమైన ఒక ఆర్టిస్ట్. ఐ థింక్ మన 'జింతాత జిత పాట రాసేది ఈయనే. సో, జొన్నవిట్ల రామలింగేశ్వరరావు గారు. అండ్ దెన్ ఒక పాట 'ఒకటి రెండు మూడ ఏ కొబ్బరికోలు' ఏదో ఉంటది గదా! ఆ పాట రాసేది మన వేటూరి సుందరరామూర్తి గారు. సో, ఈ సినిమాకి 5 పాటలు రాసేది జొన్నవిట్ల గారు. అండ్ ఆ 1, 2, 3 పాట రాసేది వేటూరి గారు. సినిమాటోగ్రఫీ బై ద లెజెండరీ ఎస్. గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారు నాకు చాలా ఇష్టమున్న ఒక కెమెరామాన్. ఎందుకంటే 'ఆలీతో సరదాగా' ప్రోగ్రామ్ జూసినప్పుడు ఆయనెవరో నాకు తెలీదు. అది తెలుసుకున్న తర్వాత దాని తర్వాత నాకు తెలిసేది. బేసిక్‌గా 'వర్షం' సినిమా కెమెరామాన్ అండ్ 'వర్షం' అండ్ 'శివ' సినిమా ఆ 2 ఐకానిక్ మూవీస్ గాబట్టి కెమెరామాన్ గోపాల్ రెడ్డి గారు. ఎడిటింగ్ బై తాట సురేష్ గారు. ఆర్ట్ డైరెక్షన్ నేను అనుకున్నా ఏందిరా బాబు ఆర్ట్ డైరెక్షన్ ఇంత బావుందని జెప్పి. అప్పుడు నాకు తెలిసింది. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి ది లెజెండరీ అంటే మన 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్' ఫేమ్ అండ్ మన 'రోబో' ఫేమ్ గూడా సబూ సెరిల్ గారు. ఆఫ్‌కోర్స్ ఇండియాలో ది టాప్ మోస్ట్ ఆర్ట్ డైరెక్టర్ సబూ సెరిల్ గారు. ఈ సినిమాకి ఫైట్స్ చేసినటువంటి 'పీటర్ రైన్' మాస్టర్‌కి, 'కన్నల్ కన్నన్' మాస్టర్‌కి, కొరియోగ్రఫీ చేసినటువంటి 'డీకేఎస్ బాబు' మాస్టర్ గారికి, 'జీ కాలా' గారికి, 'అహ్మద్ ఖాన్' గారికి, మన 'సరోజ్ ఖాన్' గారికి రెస్ట్ ఇన్ పీస్ మ్యామ్ అండ్ మన 'బృందా' మాస్టర్‌కి వీళ్ళందరూ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాకి సౌండ్ మిక్సింగ్ చేసినటువంటి 'మధుసూదన్ రెడ్డి' గారు. సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ చేసినటువంటి 'కార్తిక్ దయానంద్ ఆహ్, బొడ్డపాటి' గారు అండ్ 'వీఎస్ ఎలంగోవన్' గారికి. ఈ సినిమాకి డైలాగ్స్ కూడా రాసినటువంటి జొన్నవిట్ల రామలింగేశ్వరరావు గారు. ఆయన ఈ సినిమాకి డైలాగ్స్ కూడా రాశారు. ఈ సినిమాకి కథ రాసినటువంటి మన 'సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్' బేసిక్‌లీ ఐ థింక్ 'ఎంఎస్ రాజు' గారు అండ్ ఆయన రైటింగ్ టీమ్ వాళ్ళందరూ కలిసి ఈ సినిమాకి కథ రాశారు. అండ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం చేసినటువంటి ది లెజెండరీ అండ్ విజనరీ వి రియల్లీ మిస్ యూ సార్ కోడి రామకృష్ణ గారు. అండ్ ఈ సినిమాకి నిర్మాత ఎంఎస్ రాజు గారు. ఆఫ్‌కోర్స్ ఆన్ ద బ్యానర్ ఆఫ్ సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్. అండ్ ఈ సినిమా అప్పట్లో జనవరి 40, 2001 సంక్రాంతికి విడుదలైంది అప్పట్లో. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే వెరీ సింపుల్ అండి. ఏందంటే ఎప్పటినుంచో నేను విన్నాను. ఏందంటే 'దేవిపుత్రుడు' అంటే ఇది ఒక అడ్వెంచర్ సినిమా అనమాట. అంటే ప్రపంచాన్ని కాపాడడం అదంతా. సో,
నా పర్సనల్ ఒపీనియన్‌లో అయితే అంటే నేనెక్కువ జూడలేదు. బట్ నాకైతే ది బెస్ట్ అడ్వెంచర్ మూవీ తెలుగులో. అంటే నేను జూసేదైతే వన్ అండ్ ఓన్లీ మన 'గోపిచంద్ అండ్ చంద్రశేఖర్ ఎలిటి' గారి 'సాహసం' ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అటువంటి సినిమాలు ఎక్కువ తీయట్లేదు తెలుగులో. నాకు బాగా గుర్తు పాతకాలంలో అన్నగారు తీసేవారు. ఏందంటే ఐ థింక్ 'ఆలీబాబా' అండ్ 'ఆలీబాబా 40 దొంగలు.' ఐ థింక్ ఒక రకంగా ఆలోచిస్తే అంటే అది ఫ్యాంటసీ సినిమా అనుకుంటా. ఏందంటే ఆహ్ ఐ థింక్ ఏంటిది 'పాతాళ భైరవి' అనుకుంటా. అంటే అది అడ్వెంచర్ సినిమా అనేది నాకు తెలీదు గానీ, బట్ యాహ్! అది కూడా లైక్ సేమ్ అంటే సిమిలర్ జోనర్ బట్ డిఫ్ యాహ్! ఎగ్జాక్ట్ జోనర్ గాదు. బట్ సిమిలర్ ఏదో ఒకటి. సో, దాని తర్వాత ఏమనుకున్నానంటే 'వెంకటేష్' గారికి ఫ్యాను ఉన్నాను గాబట్టి 'వెంకటేష్' గారు ఆఫ్‌కోర్స్ మీ అందరికి తెలిసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. సో, 'వెంకటేష్' గారికి ఫ్యాన్ అయ్యుండి దాని తర్వాత 'కోడి రామకృష్ణ' గారు ఈ సినిమా తీసుంటే అంటే నేను ఫస్ట్ చూసే 'కోడి రామకృష్ణ' గారు అప్పట్లో అంటే పెద్ద హైప్ ఉండేది గాబట్టి సినిమా థియేటర్‌లో చూసా చిన్నప్పుడు 'అంజీ' సినిమా చూసా. సో, థియేటర్‌లో చూసాను. దాని తర్వాత తెలిసింది. 'అరుంధతి' సినిమా గూడా ఆయనే చేశారు. దాని తర్వాత 'అమ్మోరు' సినిమా గూడా ఆయనే చేశారు. దాని తర్వాత నాకు తెలిసింది సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా ఆడలేదు. బట్ ఇప్పటికైతే కొంచెం సినిమాకు ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అంటే బేసిక్‌గా 'ఖలేజా' సినిమా, ఐ థింక్ 'ఓయి' సినిమా, దాని తర్వాత ఇంకేమైనా 'పంజా' సినిమా, ఇటువంటి సినిమాలేందంటే అప్పుడు ఆడలేదు. బట్ ఇప్పుడు జనాలైతే మెచ్చుకుంటారు. ఓహ్! వావ్! వాట్ ఎ మూవీ అని జెప్పి. సో, అటువంటిది. దాని తర్వాత అందరికి తెలిసిన విషయమే. మీకెవరికైనా తెలియకపోతే యాక్చువల్లీ ఇది ఒక అల్టిమేట్ క్లాష్ రా బాబు! నాకట్లా అనిపించింది. అంటే ఇది అమ్మో! అసలు దీనికంటే ఒక క్లాష్ నా జీవితంలో చూడలేదు కాబట్టి, సంక్రాంతి 2001కి 3 సినిమాలొచ్చాయండి. మన 'చిరంజీవి' గారి 'మురుగరాజు', బాలయ్య గారిది 'నరసింహనాయుడు', అది 'వెంకటేష్' గారు ఆల్రెడీ అద్భుతమైన ఫార్మ్‌లో ఉన్నారు. ఏందంటే 'కలిసుందాం రా' అంటే పోయిన సంవత్సరం సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు 'కలిసుందాం రా'. దాని తర్వాత అక్టోబర్‌లో, సెప్టెంబర్‌లో 'జయమని ధైర్యం' ఇచ్చారు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. సో, ఏందంటే ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఒక పీక్‌లో ఉన్నాయి. సో, ఫైనల్‌గా నేను సినిమా చూడడం జరిగింది. అండ్ సినిమా అయితే లైక్ డెఫినిట్‌గా సినిమా అయితే బాలేదు. అది నేను పక్కా చెప్పగలను. అండ్ ఎందుకు ఆడలేదు అనేదే నాకనిపించింది. కానీ దానికి తగ్గట్టుగా ఈ సినిమాని పొగడాలంటే 2 చెప్తా. ఇంతకంటే ఒక యూనిక్ సినిమా నేనెప్పుడు చూడలే. అంటే ఈ సినిమా ఒరేయ్! 'దేవిపుత్రుడు' చూసావంటే నువ్వు ఎవడైనా నిన్నడిగితే, ఆ సినిమా కేవలం నువ్వు చెప్పుకోవడం అనేదే సరిపోదండి. బేసిక్‌గా ఈ సినిమా ఎట్లా ఉంటదంటే, జస్ట్ నువ్వు చూసి అనుభవించాలంతే. అంటే చెప్పుకోవడానికి పెద్దగా అదే చెప్తున్నా గదా! ఈ సినిమా గురించి నేను ఎవరికైనా జెప్పాలంటే అది అది సరిపోదు. వాళ్ళు జూసే వాళ్ళే అనుభవించాలి బేసిక్‌గా. సో, ఇంకోటేందంటే వాళ్ళు జేసే ప్రయత్నం అంటే ఈ సినిమా అటెంప్ట్ నేను 100% మెచ్చుకుంటా. నేను యాక్చువల్లీ చాలా ఫీల్ అయ్యా. ఏందంటే ఈ సినిమాలో యాక్చువల్లీ ఒక అమేజింగ్ లైక్ ఒక క్లాసిక్ సినిమా ఉంది. బట్ అది యాక్చువల్లీ రైటింగ్ పరంగా అదంతా ఐ థింక్ రైటింగ్ పరంగా నేను ఐ థింక్ టైం కొద్దీ అదంతా పని చేయలేదనమాట. సో, అది సినిమా కంటెక్స్ట్ గురించి. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే, సో, 'దేవి' సినిమా అయిన తర్వాత 'ఎంఎస్ రాజు' గారికి, 'వెంకటేష్' గారికి ఒక మంచి అంటే 'ఎంఎస్ రాజు' గారికి ఒక మంచి ఫ్రెండ్ 'వెంకటేష్' గారు. సో, 'దేవి' సినిమా ఏందంటే అది అద్భుతమైన ఒక బ్లాక్ బస్టర్ అయిందనమాట. అసలు ఎవ్వడు ఊహించుకోలేని ఒక పరిస్థితి. సో, ఇప్పుడు 'ఎంఎస్ రాజు' గారు మళ్ళీ ఒక హైలో ఉన్నారనమాట. సో, ఏమైందంటే వాళ్ళు మళ్ళీ ఓకే. మళ్ళీ ఒక యాంబిషియస్ సినిమా తీద్దాం అని ఒక సెటిల్ అయ్యి వాళ్ళు 'దేవిపుత్రుడు' వాళ్ళు సెట్ చేశారనమాట. అప్పుడేందంటే ఆల్రెడీ కాంబినేషన్‌లో 'శత్రువు' అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో విజయశాంతి గారి హీరోయిన్, 'వెంకటేష్' గారి హీరో, కోట రామకృష్ణ గారి దర్శకత్వం ఆ సినిమాలో. సో, ఆల్రెడీ ఈ సినిమా సూపర్ హిట్ కాంబినేషన్ 1990లో అప్పట్లో. సో, సో, 1990లో అదే గదా! 99 ఏమోరా! చాలా కష్టం అవుతుంది ఏదో ఒకటి. బట్ సేమ్ టెక్నికల్ టీమ్ వాడుకొని సేమ్ అంటే ఆ సినిమాకి పనిచేసినోళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఈ సినిమాకి పనిచేసాం. ఏందంటే కెమెరామాన్ గోపాల్ రెడ్డి గారు వాళ్ళు పెట్టారు. సురేష్ తాట గారు ఎడిటింగ్ పెట్టారు. ఏమైనా మారిందంటే జస్ట్ మనీష్ శర్మ గారు వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్‌గా వాళ్ళు చేంజ్ చేసారు. ఎందుకంటే ఆయన నంబర్ 1 అప్పట్లో. అండ్ దెన్ ఎందుకంటే 'శత్రువు' సినిమాకి 'రాజ్‌కోటి' గారు చేశారు అప్పట్లో. ఇంకోటేందంటే ఏం ఏం సినిమా అది 'శత్రువు' సినిమాలో కూడా 'కోట' గారు ఉంటారు. ఈ సినిమాలో కూడా 'కోట' గారు ఉంటారు. సో, ఆల్‌మోస్ట్ కాస్ట్ అండ్ క్రూ హీరోయిన్స్ మార్చి బట్ టెక్నికల్ క్రూ అంతా సేమ్‌గా పెట్టి వాళ్ళు సినిమా తీశారనమాట. సో, యూ నో టు కోట్ అంటే వాళ్ళు చెప్పిన ఎగ్జాక్ట్ మాటలు 'ఎంఎస్ రాజు' గారు చెప్పాలంటే
ఆయన ఏం చెప్పారంటే, సో 'దేవిపుత్రుడు' సినిమాకి వెంకటేష్ గారిని తీసుకుందాం అనుకున్నాం. అండ్ యాక్చువల్లీ ఈ సినిమా ఏంటంటే ఓన్లీ స్టీవెన్ స్పీల్‌బర్గ్ గారు అండ్ జార్జ్ లూకస్ గారు లాంటి గొప్ప దర్శకులతో తీయగలిగే ఒక సినిమా. ఈ సినిమాకి అద్భుతమైన ఒక కథ ఉండేది. మాకు చాలా నచ్చింది. అండ్ నేను ప్రాజెక్ట్ చేసే ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు చాలా ఎమోషనల్ అయ్యి నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశా. కానీ సినిమా తీసే ముందు నాకు అర్థమైంది ఏందంటే, ఈ సినిమాకుండే ఒక డెప్తు, సినిమా తీసే డ్యూరేషన్, దాని తర్వాత సినిమాకి పెట్టే బడ్జెట్టు, దాని తర్వాత నాకేం అర్థమైందంటే, ఈ సినిమా తీయడానికి ఓ 10 సంవత్సరాలు పట్టుద్ది మనకు కావాల్సినట్టుగా. కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు అది షెల్ఫ్ చేయలేం గాబట్టి, మేము సినిమా తీయడం జరిగింది. మేము రిలీజ్ చేసాం. ఆఫ్‌కోర్స్ సినిమా ఫ్లాప్ అయింది. దాని తర్వాత నేను టాప్‌లో ఉంటే బేసిక్‌గా నా పొజిషన్ మళ్ళీ నేను ఎక్కడో కిందలో ఉన్నానో, అక్కడే నేను కిందకొచ్చాను. ఇంకోటేందంటే బయర్స్‌కి నేను డబ్బులివ్వాల్సినవి వచ్చింది. దాని తర్వాత నా ఫైనాన్స్‌కి నేను అది కూడా కాంపెన్సేట్ చేయాల్సినొచ్చింది. అన్నిట్లకంటే నా ఈగో ఏదైతుందో అది కూడా నేను కాంపెన్సేట్ చేయాల్సిన పరిస్థితొచ్చిందనమాట. సో, ఈ సినిమా వాళ్ళెక్కడ షూటింగ్ చేశారంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు నిజంగానే ద్వారకాకెళ్లారనుకుంటా. దాని తర్వాత ముంబైలో వాళ్ళు షూటింగ్ చేశారు. ఎందుకంటే దొంగ దొంగ దోచకపోతుంది మొత్తం ఉంటది కదా! దాని తర్వాత వాళ్ళు ఎక్కడో వేరే సెట్‌లేశారు. బట్ ఆ సినిమా మొత్తం అక్కడే తీశారు. ఈ సినిమాకి అన్నిటికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అంటే దిస్ ఈస్ వై వి లవ్ మనీ గారు బేసిక్‌గా. సో, నాకు తెలిసినంత వరకు ఇది ఏ సంగీత దర్శకుడు రెక్కడ్ దాటలేరు. అండ్ నాకు తెలిసి ఇంకొకసారి ఇటువంటి రెక్కడ్ రాదు. ఓకే. సో, 2001 సంక్రాంతికి 3 సినిమాలు, అన్ని సినిమాలకి 'మృగరాజు నరసింహనాయుడు', 'దేవిపుత్రుడు' అన్ని సినిమాలకి మ్యూజిక్‌ని బీజీఎం చేసేది మణిశర్మ గారు. అండ్ దెన్ ఏందంటే అన్ని ఆల్బమ్‌లు సూపర్ హిట్ అయ్యాయి. అసలు ఇటువంటి సిట్యుయేషన్ జరగడం అనేది ఇప్పట్లో అయితే అసాధ్యం. అది నేను పక్కా చెప్పగలను. అండ్ సో, సినిమాకి రిలీజ్ అయ్యే ముందు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటలు ఎక్కడ వినిపించలేదు ఎవడికి. ఇంకోటేందంటే ఇందాక చెప్పినట్టు ఈ రికార్డ్ అనేది అంటే ఒకసారి నువ్వు ఆలోచించు. అంటే ఇన్ని సినిమాలు పనిచేసే కొద్దీ అసలు అంటే 3 సినిమాలు ఒకే రోజు ఎవడైనా వస్తాడని ఎవడైనా అనుకుంటాడా అండి? ఎవ్వ ఎవ్వడనుకోడు బేసిక్‌గా. నాకు తెలిసినంత వరకు ఒక సంగీత దర్శకుడు ఇది ఎవరైనా మ్యాచ్ చేశారంటే 2 సార్లు జరిగింది. 2012లో తమన్ గారు అండ్ 'తమన్' గారు 'బిజినెస్ మ్యాన్ అండ్ బాడీగార్డ్' 2 సినిమాలు కొట్టేదాయనే. దాని తర్వాత 2014లో 'దేవిశ్రీ ప్రసాద్' గారికి. ఎందుకంటే 'ఎవడు' అని 'వన్ నేను ఒకటేనే' ఆ 2 చేశారు. కానీ 3 సినిమాలు ఒకే రోజంటే ఐ డోంట్ థింక్ అదే చెప్తున్నా కదా! 3 ఒకే రోజు అనేది అది చాలా మటుకు అవ్వలేదు. అండ్ నాకు తెలిసినంత వరకు అవ్వదు కూడా. సో, ఫుల్ క్రెడిట్ టు మణి గారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్తాను దాని తర్వాత. సో, ఈ సినిమాకి అప్పట్లో ఏందంటే, ఇది యాక్చువల్లీ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ తెలుగు మూవీ ఎవర్ అండి అప్పట్లో. వాళ్ళు 14,00,00,000 బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీశారు. అదే అంటే అప్పట్లో 14,00,00,000 అంటే అది చాలా హై బడ్జెట్. అంటే బేసిక్‌గా ఈ సినిమాకి బడ్జెట్ స్టిల్ సేమ్ బడ్జెట్ ఆఫ్ కొన్ని ప్రెజెంట్ డేలో వాళ్ళు తీసే సినిమాలు. ఈ రోజుకి నువ్వు ఆ కన్వర్షన్ చేస్తే నూట్ 140,00,00,000 బేసిక్‌గా అప్పట్లో. వాళ్ళు పెట్టేది. అంటే ఇన్‌ఫ్లేషన్‌తో కరెన్సీ పెరిగే కొద్దీ డబ్బు విలువ పెరిగే కొద్దీ ఇదంతా వాళ్ళు చేసే కొద్దీ అంత ఉంటదనమాట. సో, 14,00,00,000 అది ఈ రోజుల్లో తీస్తే 140 ఉంటది ఈ సినిమా బడ్జెట్ ప్రెజెంట్ డేలో బేసిక్‌గా. ఆ కన్వర్షన్ చేస్తే అప్పట్లో ప్రెజెంట్ డేకి. సో, అండ్ దెన్ అన్నిట్లకంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, సో, జాన్ 14 ఈ 3 సినిమాలు సంక్రాంతికొచ్చాయి కొట్టుకున్నాయి. బట్ యాక్చువల్లీ 'మృగరాజు', 'దేవిపుత్రుడు' సినిమాకి వాళ్ళు ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు. అదే 'నరసింహనాయుడు' సినిమాకి వాళ్ళు జస్ట్ సుమారు 14 స్క్రీన్స్ ఇచ్చారు. చాలా, చాలా లిమిటెడ్ స్క్రీన్స్ ఇచ్చారు. ఆ సినిమాకి అదృష్టం ఏంటంటే, ఈ 2 సినిమాలు ఈ 'మురారి' సినిమా డిజాస్టర్ అయింది. 'దేవిపుత్రుడు' సినిమా ఫ్లాప్ అయింది. అండ్ దెన్ బేసిక్‌గా ఆ సినిమా ఏందంటే, ఈ 2 సినిమాలు పోతే ఆఫ్‌కోర్స్ ఈ జనాలకి నచ్చిన సినిమా అదవుతది గదా! అంటే సుమారు 14 స్క్రీన్స్‌లో 14 స్క్రీన్స్‌లో రిలీజ్ అయిన 'నరసింహనాయుడు' సినిమా, ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ మిగతా 2 సినిమాలు సంక్రాకి పోయాయి బేసిక్‌గా. సో,
ఏదో ఒకటి కొన్ని సార్లు అట్లా జరిగాయి. సో, ఆఫ్‌కోర్స్ సినిమా వచ్చింది. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా ఏంటంటే అదే చెప్పా గదా! ఏందంటే కొన్ని సినిమాలు ఆడవు. దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన అప్రిసియేషన్ ఆడియన్స్ నుండి దాన్ని మెచ్చుకోవడం, దాన్ని ఓన్ జేసుకోవడం అట్లా జరుగుతది. సో, ఈ సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చినా చాలా పాపులర్‌గా ఉంటది నేను విన్నాను. ఇంకోటేంటంటే అన్నిట్లకంటే జనాలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆహ్, మన 2001లో లిమిటెడ్ టెక్నాలజీ అసలు వీఎఫ్ఎక్స్ అంత డెవలప్ గాలే ఇండియాలో. అసలు 'కోడి రామకృష్ణ' గారు ఆ గ్రాఫిక్స్ ఎలా తీశారంటే చాలామంది అంటే మెజారిటీ అందరూ ఆశ్చర్యపోయారు ఈ సినిమా చూసే కొద్దీ. సో, ఇప్పుడు రన్ విషయానికొస్తే అంటే బాక్స్ ఆఫీస్ నంబర్స్ నా దగ్గర లేవు. ఐ విష్ అవి ఉండేవి. బట్ ఏం లేదు. బట్ ఏందంటే బేసిక్‌గా 14,00,00,000 వాళ్ళు తీస్తే 14,00,00,000 అది రాలేదు. ఓకే. అది తిరిగి రాలేదు. అందుకే సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు బేసిక్‌గా ఏందంటే 'జగదాంబ థియేటర్‌లో' వైజాగ్‌లో 38 డేస్ సినిమా రన్ అయింది బేసిక్‌గా. అండ్ దెన్ ఇంకేం చెప్పాలి ఈ సినిమాకి క్లోజింగ్ గ్రోస్ 19.73 లాక్స్ అండ్ 6 రూపీస్ ఆ సినిమా క్లోజింగ్ గ్రోస్ మన జగదాంబ థియేటర్ వైజాగ్‌లో జగదాంబ థియేటర్‌కి. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎంలో సినిమా 54 రోజులు ఆడిందండి. 54 డేస్ ఆడింది. దాని తర్వాత 60 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శించబడి సినిమా చేసింది. సో, 60 సెంటర్స్‌లో 50 డేస్ ఆడింది. దాని తర్వాత 2 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. ఆ సెంటర్స్ ఏంటంటే విజయవాడ అలంకర్ థియేటర్‌లో 130 డేస్ ఆడిందనమాట. అండ్ దెన్ గుంటూరులో 'నాజ్' అని ఒక థియేటర్ ఉంటది. సో, ఆ థియేటర్‌లో కూడా 100 రోజులు ఆడిందనమాట. సో, అది అది సినిమా అది సినిమా సంగతానికి అంటే సారీ అది సినిమా రన్ విషయానికొస్తే. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోతే నేను జెప్తా. ఏందంటే బేసిక్‌గా సినిమా ఓపెన్ అవుతది. ఏందంటే, ద్వారకా అనే ఒక ఊరు అది సముద్రంలో ఎట్లా వెళ్ళిందనేది అంటే బేసిక్‌గా ఒక విపరీతమైన ఒక ఉప్పెన వస్తదనమాట. సో, బేసికల్లీ ఆ భూకంపం వలన ఒక హ్యూజ్ ఉప్పెన వచ్చి, అది బేసికల్లీ ఆ సినిమా 500 సంవత్సరాలు సముద్రం కింద వాళ్ళు పాతేస్తారనమాట. సో, అప్పుడేమవుతదంటే గజ్జెల బాబురావు అని ఒక దొంగడుంటాడు. ఇది మన వెంకటేష్ గారు. వాడేం చేస్తాడంటే దొంగతనాలు చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఒక అమ్మాయి వస్తది సత్యవతి. ఆమె ఫారెన్ నుండొచ్చింది. ఇది మన అంజలి జావేరి గారు. సో, ఆమెకేం తెలుసు అంటే ఆమె చెల్లి కోసం ఆమె వెతుకుతుంది. బట్ ఆమె చెల్లి ఏం చేసిందంటే ద్వారకకు పోయి ఒక ఆర్కియాలజిస్ట్‌ని పెళ్లి చేసుకుందనమాట. సో, ఆమె ఒక నిర్ణయం తీసుకుంటది. మేము ద్వారకకెళ్తున్నాం. ఇదంతా యూ నో ద్వా ద్వారకకెళ్తున్నాం. ఆమెని కలవడానికి ఆమెను తీసుకురావడానికని చెప్పి. సో, వీడైతే పోజ్ కొడతాడు. ఏందంటే వాడెక్కడో వింటాడు. ఒరేయ్! ఎవడో ముంబై నుండొస్తాడు. వాడికి విపరీతమైన డైమండ్స్ ఉన్నాయని జెప్పి. సో, వీడే అనుకుంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ తాతయ్య ఇది మన ఎంఎస్ నారాయణ గారు. వాళ్ళిద్దరితో వచ్చి వీడు వెళ్తాడనమాట. కానీ తర్వాత వాడికి తెలుస్తది. ఏందంటే వీళ్ళు వీళ్ళ దగ్గర ఏం లేదు. బట్ దెన్ ఏమవుతదంటే ఆహ్, బట్ దెన్ ఏమవుతదంటే వీడు అంటే సారీ. సో, ఏమవుతదంటే ఈ అమ్మాయి వాళ్ళ తాతయ్య సో, అంజలి జావరి, ఎంఎస్ నారాయణ వాళ్ళు కారు తీసుకొని వాళ్ళ ద్వారకెళ్తాడు. ఈడైతే వీడైతే అంటే వెంకటేష్ నడి రోడ్డు మీద వాళ్ళు వదిలేస్తాడు. బట్ అనుకోకుండా వాడు కూడా ద్వారకకొస్తాడు. ఒకరోజు వాడు సముద్రంలోకి దూకితే ద్వారక దొరుకుతది. సముద్రం సముద్రం కింద అంటే సముద్రం లోతులో. కానీ ఇప్పుడేమవుతదంటే ఆహ్ యాక్చువల్లీ సారీ. నేనొక చాలా దరిద్రమైన జాబ్ జేస్తున్నా. సో, ఒకరోజు వాడొస్తాడు. కానీ ఈడెవడో మాకు తెలిసినట్టుంది అని కొంతమంది రౌడీలుంటారు. సో, వాడిని యూ నో వాడు వెనకాల పరిగెత్తడం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈడు పారిపోతాడు. దాని తర్వాత వాడు సముద్రంలో దూకుతాడు. దూకిన తర్వాత ఏదో తెలియలేని లైక్ ఒక బేసిక్‌గా గ్రీన్ బబులొస్తదనమాట. ఆ బబుల్ వలన వీడు బ్రతుకుతాడు. దాని తర్వాత వాడికి తెలుస్తది. ఏందంటే, ఒక చిన్న అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి పేరు పాప అనమాట. సో, అమ్మాయి ఏందంటే, ఆమెకేదో తెలియలేని ఒక పవర్స్ ఉంటాయనమాట. పవర్స్ ఏంటంటే, వాడికి తెలియలేని విషయాలుంటాయి. దాని తర్వాత అంజలి జావరి, ఎంఎస్ నారాయణ కూడా వాళ్ళు ద్వారకకొస్తారు. వాళ్ళ ఇంటికెళ్తారు. ఇంట్లోకెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లేరు. దాని తర్వాత ఒక కుక్కుంటది. సో, ఈ అమ్మాయి ఏం చెప్తదంటే మా డ్యాడీ, మా అమ్మ, నాన్న ఎక్కడో పోయారు. వాళ్ళని తీసుకురావడానికి నువ్వు హెల్ప్ చేస్తావా? అంటే వాడింటికెళ్తాడు. దాని తర్వాత అదే కుక్క వాళ్ళ మీద అరిచే అంజలి జావరి, ఎంఎస్ నారాయణ గారి మీద అరిచే కుక్క ఏందంటే
అంటే ఈ దొంగోడిని జూసి అది ఆగబోదు. ఎందుకు? వాడచ్చం వాడు ఓనర్‌లాగా ఉన్నాడు కాబట్టి. సో, వాడు ఇంట్లోకొస్తాడు. వాడు బొమ్మలు జూస్తాడు. దాని తర్వాత ఈ అమ్మాయి వస్తది. అమ్మాయి ఏం చెప్తదంటే, "ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? మా అమ్మ నాన్నది" అని చెప్పి అప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొదలవుతది. సో, అప్పుడు బలరాం అనే ఒక చాలా కుడుకు రక్తం ఉండే ఒక ఆర్కియాలజిస్ట్ ఉండేవాడు. ఆ డిపార్ట్మెంట్‌లో ఏందంటే, సముద్రంలో ఏదో తెలియలేని ఏదో ఒకటి జరుగుతుందనమాట. ఏందంటే, ఒక సో, బేసిక్‌గా ఒక ఆహ్, మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య అదేదో ఒక ఐ థింక్ అది లైక్ ఒక కటాస్ట్రఫీ ఆర్ అది అది ఏదో ఒకటి నాకు సరిగ్గా తెలీదు. కానీ ఏందంటే ప్రతిసారి సముద్రంలో ఒక విపరీతమైన ఒక వరల్డ్ పూల్ వస్తదనమాట సముద్రంలో. వీడికి డౌటొస్తది. ఏందంటే అసలు ఏం జరుగుతుంది అని చెప్పి. సో, ఒకరోజు అమావాస్యది జరుగుతూ ఉంటే వాడు దాంట్లో దూకుతాడనమాట. దూకిన తర్వాత ఏమవుతదంటే ఒక పెద్ద బాక్స్ ఉంటది. దాని మీద ఎన్నెన్నో ఉన్నాయి. ఒక త్రిశూలం ఉంది. సో, ఒక హెలికాప్టర్ ద్వారా అది వాళ్ళు సముద్రం నుండి వాళ్ళు తీసేస్తారు. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ అంటే బేసిక్‌గా విలన్స్ ఉంటారు. విలన్స్ ఆ బాక్స్ కోసం వాళ్ళేదో ఇది అమ్మి బోలెంత జేయొచ్చు అని జెప్పి వాళ్ళు ప్రయత్నం జేసి ఈడు ఎనకాల పరిగెత్తూనే ఉంటారు. బట్ దెన్ వాడికి ఒకరోజు అది వాళ్ళు దొంగతనం జేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈడొస్తాడు. ఈడొచ్చిన తర్వాత ఆ బాక్స్ ఓపెన్ అవుతది. బాక్స్‌లో అప్పుడు వాడికి తెలుస్తది ఏందంటే, ఇది మామూలు బాక్స్ గాదు. బేసిక్‌లీ ప్రపంచాన్ని అంతం జేసి దీంట్లో ఒక ఆహ్, అతి పెద్ద ఒక మహాశక్తి ఉందనమాట. సో, ఈ బాక్స్ మనం ఎక్కడి నుండి తీసుకొచ్ ఆహ్, బాక్స్ ఎక్కడి నుండి మనం తీసుకొచ్చాం అక్కడే పెట్టేయాలని జెప్పి సముద్రంలో చేయడానికి వాడు ప్రయత్నం చేసేవాడు. కానీ ఆ రౌడీ గాళ్ళు ఏం చేసినాడంటే, వాడు ప్రెగ్నెంట్ ఉండే ఒక భార్య మన సౌందర్య గారు, ఆమెని టార్చర్ చేసి ఒక ల్యాబ్‌కి తీసుకొస్తారు. ఏందంటే బాక్స్ ఎక్కడుంది? బాక్స్ ఎక్కడుందని చెప్పి. సో, వాళ్ళిద్దరూ పారిపోతారు ఆ ల్యాబ్ నుండి. కానీ అనుకోకుండా ఏమవుతదంటే, బలరాం చచ్చిపోతాడు. బలరాం చచ్చిపోయిన తర్వాత ఈ అమ్మాయి బేసిక్‌గా మన 'బాహుబలి' సినిమాలో క్యాప్టివ్‌గా ఉంచుకొని, ఆ ఐలాండ్‌లో వాళ్ళు ఉంచుతూనే ఉంటారనమాట. బేసిక్‌గా వాడుండే ఒక ఫ్యాక్టరీలో. ఇంకోడేందంటే వాడి ఫ్రెండ్ ఉంటాడు. వాడి ఫ్రెండ్ ఎవడంటే మన 'సురేష్' గారు. వాడి ఫ్రెండే వాడికి వెన్నుపోటు చేసి, అదంతా వాడు చేసాడనమాట. సో, వాడు విలన్స్‌తో కలిపి ఇదంతా వాడు చేస్తూనే ఉంటాడు. సో, ఫైనల్‌గా ఏమవుతదంటే, మన దొంగ వెంకటేష్. సో, బాబురావు వాడేం చేస్తాడంటే వాళ్ళు ఒక పాటేస్తారనమాట. 'రమ్మ ఓ రమ్మ హే' ఆ పాట పాడుకొని వాళ్ళు ఎలకలు 'ఆగడు' సినిమాలో చెప్పినట్లాగా పిల్లి, ఎలకలు బయట రావడానికి ఏం చేయాలంటే ఎర్రేయాలి. సో, వాళ్ళకి ఎర్రేసి వాళ్ళు బయటికి తీసుకొస్తారు. వాళ్ళేం చెప్తారంటే, "నువ్వు బలరాంలాగా యాక్ట్ చేస్తావు" అని చెప్పి ఈడు పోయి సౌందర్యని కలవడానికి ఎళ్తాడు. కలిసిన తర్వాత ఏంటంటే ఎలా చెప్పాలి మీకు? సారీ దాని తర్వాత ఇంకేముంటదంటే, ఒక ఫకీర్ ఉంటాడనమాట. ఏందంటే, ఎలా చెప్పాలి మీకు? మన 'కోట' గారు ఆడేం చేసినాడంటే, పిల్లల్ని ఏదో ఒకటి చేయడానికి బేసిక్‌గా మన ఏంటది 'అరుంధతి' సినిమాలో 'సోనూ సూద్' గారు ఉంటారు కదా! బేసిక్‌లీ సేమ్ క్యారెక్టర్ మన 'కోట' గారిది. నాకు నాకు యాక్చువల్లీ చాలా భయమేసింది. చిన్న పిల్లలతో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. బట్ క్షుద్ర పూజలు, క్షుద్రతంత్రాలు ఏదో ఒకటి ఆడు ఆడు చేస్తూ ఉంటాడు. సో, వాడు కూడా మధ్యలో ఉంటాడనమాట. సో, ఫైనల్‌గా ఏందంటే, ఆ బాక్స్ ఏదైతే ఉందో, సో, బలరాం చనిపోయినప్పుడు అది బేసిక్‌గా ఒక గోతిలోకెళ్ళిందనమాట. ఓకే. గోతిలోకెళ్ళిన తర్వాత ఏందంటే, ఆ లొకేషన్ ఏదైతే ఉందో అది ఓన్లీ సౌందర్య గారికి తెలుసు. సో, ఆమె టార్చర్ చేయడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈడొస్తాడు, వాడు అడుగుతాడు. బాక్స్ తీసుకోవడానికే వాళ్ళెళ్తారు. కానీ అదే సరైన సమయంలో ఆఫ్‌కోర్స్ ఏమవుతది విలన్స్ వస్తారు. విలన్స్ పట్టుకెళ్ళి వాళ్ళు ప్రయత్నం చేయడానికి వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ అప్పట్లో బాక్స్ ఓపెన్ అవుతది. దాని తర్వాత ఐ థింక్ బేసిక్‌గా అమ్మవారు బయటకొస్తారు. అందరిని సంపాదదొబ్బుతది. ఎక్సెప్ట్ హీరోస్. దాని తర్వాత వాళ్ళేం చేస్తారంటే, అదే సముద్రంలో ఆ బాక్స్ పెట్టుకొని, మళ్ళీ అది లోపలికెళ్తది. అండ్ దెన్ ఏమవుతదంటే, ఆ చిన్న పిల్ల ఎవరైతే ఉందో బేసిక్‌గా దొంగ వెంకటేష్ అండ్ అంజలి జావరికి ఒక పాప పుడతదనమాట. ఇంకోటేందంటే, ఆ చిన్న పాప ఎవరైతే ఉందో ఆమె మొహం మీద ఒక పుట్టుమచ్చ ఉందనమాట. అదే పుట్టుమచ్చొస్తది. ఏందంటే, బేసిక్‌గా ఈ అమ్మాయి మళ్ళీ పుట్టింది అని ఒక అర్థం. ఆమా! సారీ. ఐ నో నేను దరిద్రమైన ఒక జాబ్ చేసి దాన్ని రీక్యాప్ చేయడం. ఐ యామ్ వెరీ సారీ. ఉట్టిగా అట్లా కొన్నిసార్లు అట్లా జరుగుతాయి. అంటే బేసిక్‌గా ఈ కథ చెప్పే కొద్దీ నేనేం రాయనండి. బేసిక్‌గా ఏమవుతదంటే వికీపీడియాకెళ్ళి ఓడి అమ్మ ఇది
ఎలా narrate జేయాలి తెలుగులో అని జెప్పి నేను బేసిక్‌గా అదే జేస్తా ప్లాట్ సెక్షన్‌లో. సో, అట్లా జేస్తా. సో, ప్లీజ్ నన్ను క్షమించండి. యాక్టింగ్ సంగతానికొస్తే అంటే 'వెంకటేష్' గారు నేను చెప్తున్నానండి. వెంకటేష్ గారు బావుంటారు. ఎందుకంటే వెంకటేష్ గారు పెద్దగా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అంటే ఒక 'షాడో' సినిమా తప్ప నాకు 'షాడో' అండ్ 'నాగవల్లి' సినిమా తప్ప నాకు అట్లా అనిపిస్తది. కానీ ఈ సినిమాల్లో ఆయన ఆయన యాక్టింగ్ ప్రాబ్లమ్ కాదు. ఆ క్యారెక్టరైజేషన్స్ పరంగా ఎస్పెషల్‌గా ఆ ఆర్కియాలజిస్ట్ పాత్ర ఏదైతే ఉందో నాకెందుకు అనిపించిందంటే ఇప్పుడు నేను 'ఇండియానా జోన్స్' సినిమాకి హ్యూజ్ ఫ్యాన్. ఈ సినిమాకి ఆబ్వియస్‌గా దానికి ఇన్‌స్పిరేషన్. అండ్ మీరు అట్లా గమనిస్తే 'హారిసన్ ఫోర్డ్' గారు ఎట్లుంటారంటే, ఓన్లీ ఆయనకి భయమేసినప్పుడు లేకపోతే ఆడు చావు బ్రతుకు ఒక సిట్యుయేషన్‌లో ఉంటే వాడు హైపర్ అవుతాడు గానీ, అది గాకుండా వాడు చాలా సింపుల్‌గా, చాలా కూల్‌గా, చాలా కంపోజ్‌గా వాడు వెళ్తూనే ఉంటాడు. ఇక్కడైతే వాడికేదో కొడుకు రక్తం. వాడికి దూకుడెక్కువ, వాడు అరుస్తూ ఉంటాడు, వాడి కోపం ఎక్కువ. అంటే అది నేచురల్ అనిపియలేదు. అదేదో ఫోర్స్‌గా చేసినట్టు ఉంటది. సో, అది ఆర్కియాలజిస్ట్‌కి వేరియేషన్. దాని తర్వాత 'దొంగకొండ' యొక్క వేరియేషన్ ఏదైతే ఉందో, అది మన టిపికల్ వెంకటేష్ గారిలాగా అనిపించింది. ఏందంటే, మన ఆ కామిక్ టైమింగ్, ఆ కరిజ్మా, చార్మ్ ఏదైతే మనం అలవాటు పడ్డామో అదైతే ఉంది. బట్ అదంతా అంటే ఈ సినిమాలో దొంగ పాత్ర కంటే ఆ ఆర్కియాలజిస్ట్ పాత్ర నాకు ఎక్కువ నచ్చింది. ఎందుకంటే అదే చెప్తున్నా కదా! జస్ట్ ఫెల్ట్ ఔట్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. బట్ యాహ్! బేసిక్‌గా అంటే ఆ 2 రోల్స్ వేరియేషన్స్ మంచిగానే చేశారు. బట్ ఆ 2 క్యారెక్టరైజేషన్స్ ఏదైతే ఉన్నాయో, అంతకంటే పెద్దగా స్కోప్ పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఏమైనా ఇచ్చిందంటే, పెద్దగా ఏం లేదు. బట్ ఇది ఏ మాటకి ఆ మాట ఆర్కియాలజిస్ట్ రోల్‌గా ఆయన మంచిగానే చేశారు. అండ్ దెన్ దొంగ రోల్‌గా అంతకంటే మంచిగానే చేశారు. సో, ఓవరాల్‌గా ఒక మంచి జాబ్ చేశారు. అదొకటే చెప్తా. సౌందర్య గారైతే అమేజింగ్. యాస్ యూజువల్ అమేజింగ్. ఎందుకంటే, ఈ సినిమాలో ఆమెకుండే ఒక గ్రీఫ్, దాని తర్వాత ఎమోషనల్ యాక్టింగ్ అయితే ఆమె ఇరగదీసింది. ఎస్పెషల్‌గా క్లైమాక్స్ దగ్గరగా ఆఫ్‌కోర్స్ ఆమెకు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఎప్పుడు ఆన్ పాయింట్‌గా ఉన్నాయి. ఎప్పుడు వెలుగుతూనే ఉంటది. అండ్ ఆఫ్‌కోర్స్ నేనెంత చెప్పినా చాలా తక్కువే. సౌందర్య గారు చాలా అందమైన ఒక మనిషి. కానీ ఇక్కడ మాట్లాడేది అందం గురించి కాదు. అంటే ఇట్ హెల్ప్స్ ఏందంటే, ఇప్పుడు ఒక యాక్టర్ అందంగుంటే అది హెల్ప్ అవుతది. బట్ వాళ్ళు ఇంకా బాగా నటిస్తారనుకో అది అన్నిట్లకంటే బెస్ట్. ఎందుకంటే ఆడు మంచిగా చేసినాడు. ఇంకోటేందంటే ఆడు చూడడానికి చాలా ప్లీజింగ్ ఆ వ్యక్తి చాలా చూడడానికి చాలా ప్లీజింగ్ ఉంటారు. మహేష్ గారు గానివ్వండి, 'రితిక్ రోషన్' గారు గానివ్వండి, తర్వాత 'సౌందర్య' గారు గానివ్వండి, 'రమకృష్ణ' గారు గానివ్వండి, రీసెంట్ టైమ్స్‌లో 'పూజ హెగ్డే' గారు నాకైతే. సో, ఇవన్నీ బావుంటాయి. బేసిక్‌గా. అందులో 'సౌందర్య' గారి గొప్పతనం నాకేంటంటే, సినిమాల్లో అంటే రోల్ అంత ఉండదు. అంటే సెకండ్ హాఫ్ మొత్తం ఉంటది కానీ, అంత ఇంపాక్ట్ ఉన్నా లేకపోయినా సిని క్యారెక్టర్‌కి దమ్ముందా? లేకపోతే క్యారెక్టర్ ఎంతసేపుందా అనేదే అయన్నీ పక్కన పెడితే, గుర్తుండిపోయేలా జేసేది 'సౌందర్య' గారు. సో, అదే ఆమెలో నాకు చాలా నచ్చిన క్వాలిటీ అనమాట. సో, యాహ్! 'అంజలి జావరి' గారు ఈ సినిమాలో ఒక ఫుల్ గ్లామ్ రోల్ ఉంటది. కంప్లీట్ కంట్రాస్ట్‌గా కనిపించింది 'ప్రేమించుకుందాంరా.' అండ్ దెన్ యాక్టింగ్ పరంగా ఏందంటే ఒక యూ నో ఏదో తాగుండే ఒక సీన్ ఉంటది. ఆ సీన్‌లో ఆమె చాలా బాగా చేసింది. 'ఎంఎస్ నారాయణ' గారు పర్వాలేదు. జస్ట్ అట్లా అట్లా ఉంటారు. అండ్ దెన్ 'సురేష్' గారు యాస్ వెంకీ వాళ్ళ ఫ్రెండు. అదే వెన్నపోటు చేసే ఒక ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, నాకెందుకో చాలా అతి అనిపించిందిరా. అంటే చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది. మేబీ బికాజ్ ఆయన క్యారెక్టర్ వాళ్ళు చక్కగా రాలేదు కాబట్టి. సో, అదే చెప్తున్నా కదా! క్యారెక్టరైజేషన్ మంచిగా రాస్తే పెర్ఫార్మ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటది. అది లేదనుకో ఎవడేం చేయలేడు. దాని తర్వాత మన 'నవాబ్ షా' గారు యాస్ ది విలన్ అనమాట. ఆయన 'టైగర్ జిందా హే' సినిమాలో ఉంటాడు. మీకెవరికైనా గుర్తుండకపోతే బేసిక్‌గా ఒకడుంటాడు కదా! వాడు క్యాఫేలో కూర్చొని క్యాఫేలో ఒకడు కూర్చుంటాడు. పెద్దగా బాడీ బిల్డ్ చేసి సేమ్ ఆయనే. సో, వాడు విలన్‌గా బట్ చాలా విచిత్రంగా ఉంటదిరా విలన్‌గా. ఏంది అంటే ఆ క్యారెక్టర్ కూడా వాళ్ళు చక్కగా రాయలేదు. 'ఆలి' గారైతే జస్ట్ సినిమాలో ఉంటారు. అండ్ 'ఆవతి ప్రసాద్' గారి క్యారెక్టర్ అయితే బేసిక్‌గా ఏందంటే నువ్వు పని చేసే డిపార్ట్‌మెంట్‌లో నీకిష్టం లేని వాడుంటాడు కదా! ఏ వర్క్ ప్లేస్‌లో అయినా. సో, అది బేసిక్‌గా 'ఆవతి ప్రసాద్' గారి సినిమాలో. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'కోట' గారు అంటే 'దయ్యాల రాజు' ఆర్ 'ఫకీర్' అని వాళ్ళు రాసారు. నిజంగా చాలా భయంకరంగున్నార్రా. అంటే ఆ మేకప్ అదంతా అమేజింగ్‌గా జేశారు. సో, యాహ్! ఫుల్ క్రెడిట్ టు మేకప్ డిపార్ట్‌మెంట్. సో, యాహ్! ఐ వుడ్ అది యాక్టింగ్ సంగతానికొస్తే. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే
సో, అంటే మనం నిజాలు మాట్లాడుకుందాం. ఈ సినిమా బేసిక్‌గా 'ఇండియానా జోన్స్ అండ్ రేడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్.' సో, అది ఫస్ట్ సినిమా. అది సినిమా చరిత్రలో గ్రేటెస్ట్ అడ్వెంచర్ మూవీ బేసిక్‌గా. సో, ఇందాకడ చెప్పిన ఐయామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ 'ఇండియానా జోన్స్.' వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ 'హారిసన్ ఫోర్డ్' గారు. సో, నేను మొన్న అంటే కొత్త సినిమా చూసా. అది ఏంటి దాని పేరేందిరా 'డయల్ ఆఫ్ డెస్టినీ.' నాకు చాలా నచ్చింది. ఆహ్, సో, బేసిక్‌గా 'రేడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్' అనేది ఒక టెక్స్ట్ బుక్ అనమాట. ఒక అడ్వెంచర్ సినిమా ఇక్కడ రాయాలనేది. సో, ఆ సినిమా కథ, ఈ సినిమా కథ 2 ఒకటే. కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఆహ్, దానికి ముందు ఏందంటే 'కోడి రామకృష్ణ' గారు ఈ 2 సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్ అని నాకనిపిస్తది. ఎందుకంటే 'దేవిపుత్రుడు', 'అంజీ' సినిమా 2 అంటే 'దేవిపుత్రుడు', 'రేడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్' అయితే 'అంజీ' సినిమా 'ద లాస్ట్ క్రూసేడ్.' ఓకే. ఇక్కడ ఆ 2 సినిమాలకి సిమిలారిటీస్ ఏందంటే ఒక మహాశక్తి ఉంటదనమాట. అండ్ ఆ శక్తి వలన ప్రపంచాన్ని అంతం జేసే ఒక కెపాసిటీ ఉందనమాట. బేసిక్‌గా 2 సినిమాలు. సో, ఇప్పుడు 'రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్' అండ్ 'దేవిపుత్రుడు' గురించి మాట్లాడాలంటే లిటరల్లీ సేమ్ స్టోరీ. ఏందంటే ఒక ఆర్కియాలజిస్ట్ ఉంటాడు. ఒక పెద్ద బాక్స్ ఉంటది. అండ్ ఆ బాక్స్ ఏందంటే అది ప్రపంచాన్ని అంతం జేసే ఒక శక్తి ఉందనమాట. ఆర్క్ కూడా అదే. ఎందుకంటే లాస్ట్‌లో అది అందరికి సంపాదవుతది. ఇక్కడ వాళ్ళేం చేంజెస్ జేశారంటే హీరోకి వాళ్ళు డబుల్ రోలేశారు. ఒక దొంగగా, ఒక ఆర్కియాలజిస్ట్‌గా. దాని తర్వాత అది ఒక గ్లోబ్ ట్రాట్ అంటే 'ఇండియానా జోన్స్' సినిమాలు అన్నీ గ్లోబ్ ట్రాటింగ్ సినిమాలు. ఇంకోటేందంటే ఆ సినిమా మీరెవరు చూడలేదంటే 'రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్' ఒకటి మీరు ఒక రాయి కింద బ్రతుకుతున్నారు. ఎందుకంటే మహేష్ గారు, రాజమౌళి గారు 'ఎస్ఎస్ఎంఈ 29' బిగ్గెస్ట్ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలో. దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునే సినిమా వాళ్ళు రాస్తున్నారు. సో, మీకొక అద్భుతమైన అడ్వెంచర్ మూవీ కావాలంటే బల్ల గుద్ది జెప్తున్నా. ఈ పాడ్‌కాస్ట్ వినడం ఆపేసి 'ఇండియానా జోన్స్ అండ్ రేడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్' మీరెళ్లి జూడండి. నా యాక్సెంట్ జెప్పే విధానం మీకు అర్థమవ్వకపోతే నేను ఇంగ్లీష్‌లో చెప్తా. 'ఇండియానా జోన్స్ అండ్ రేడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్.' ఓకే. అర్థమైంది గదా! ఓకే. సో, మీరెళ్లి జూసేయండి. సో, అది. అదనమాట. సో, ఏందంటే అదే. సో, గ్లోబ్ ట్రాటింగ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నువ్వు గ్లోబ్‌ని మొత్తం గ్లోబ్ ట్రాటింగ్ అంటే బేసిక్‌గా యూ గో టు డిఫరెంట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. థింక్ ఆఫ్ ఒక 'జేమ్స్ బాండ్' సినిమా అనుకో. ఏందంటే ఓకే. ఇక్కడ ఒక లొకేషన్ ఉంది. ఇక్కడ ఇక్కడ మనం ఎళ్ళాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా ఒక దేశానికి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక క్లూ ఉంటూనే ఉంటది గదా! సో 'రైడర్స్ ఆఫ్ ద లాస్ట్' గ్లోబ్ ట్రాటింగ్ సినిమా అయితే, ఈ సినిమా బేసిక్‌గా ద్వారకాలో సెట్ అవుతది. అంతే తేడా. సో, మన రైటింగ్ గురించి మాట్లాడాలంటే ఆహ్, రైటింగ్ అనేది సినిమాలో అయితే బాలేదు. అది నేను హానెస్ట్‌గా చెప్పాలంటే, నిజాయితీగా చెప్పాలంటే అందుకే సినిమా ఆడలేదు. అండ్ ఈ సినిమాలో బోలెడన్ని స్క్రిప్ట్ పరంగా బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఈ సినిమా క్రిటిసైజ్ చేయడానికి నేను చెప్పట్లేదు. బట్ నేను సింపుల్‌గా చెప్తున్నా. వాళ్ళు ఇంకొంచెం బెటర్‌గా చేసుంటే నేను అదే చెప్తున్నా. ఏందంటే ఈ సినిమాల్లో కథ ఏదైతే ఉందో, ఒక అడ్వెంచర్ జానర్‌కి ఉండాల్సిన ఒక ఎమోషన్ అన్నిట్లికి ముఖ్యం ఏంటంటే ఒక ఎక్సైట్‌మెంట్ ఏదైతే ఉందో ఈ సినిమాలో లేదు. కానీ ఇదే ఒక ఒక 'తుప్పాస్' సినిమా నా దృష్టిలో అయితే 'కార్తికేయ 2' లాంటి ఒక సినిమా. ఏందంటే బేసిక్‌గా అంటే 2 ఒకటే. అంటే 2 సిమిలర్ స్టోరీ. సారీ 2 ఒకటే కాదు. ఏందంటే శ్రీకృష్ణుడు ద్వారక కోసం వాళ్ళు వెతుకుతూనే ఉంటారు 2 సినిమాల్లో. కానీ 'దేవిపుత్రుడులో' అయితే నాకు యాక్చువల్లీ ఎఫర్ట్ కనిపించేది. 'కార్తికేయ 2లో' నాకు ఎఫర్ట్ కనిపించలేదు. ఎందుకంటే నువ్వు శ్రీకృష్ణుడి గురించి 2, 3 డైలాగులు పెడితే సినిమా హిట్ అవుతదనుకుంటే అదేం లేదు. ఇంకోటేందంటే ఆ సినిమా చూసి నాకెంత బోర్ కొట్టిందంటే అంత బోర్ కొట్టింది. అందరూ ఒక ఫ్యాక్ట్ ఒప్పుకుంటారు. ఏందంటే 'కార్తికేయ 1' ఈస్ అమ్మ మొగుడు 'కార్తికేయ 2'. ఈ ఫ్యాక్ట్ ఎవడైనా ఒప్పుకుంటాడు. ఓకే. అండ్ ఆ సినిమా చాలా బోరింగ్ ఉండుంటాయి. 'దేవిపుత్రుడులో' అయితే నీకు ఎఫర్ట్ కనిపిస్తది. అండ్ నీకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు. ఓకే. సో, మనం అడ్వెంచర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఏ అడ్వెంచర్ సినిమాకి నీకు కావాల్సిందేంటంటే 2. ఒకటి స్టేక్స్ ఏంటంటే ఆ మెయిన్ హీరో ఎవడైతే ఉన్నాడో వాడు యూ నో ప్రతిదారు కాదు. కానీ ఒక యాక్షన్ సెట్ పీసెస్ ఉంటాయి గదా! యాక్షన్ సీక్వెన్సెస్‌లో ప్రతీదీ అది వాడిని ఏదో లైక్ ఒక ప్రమాదంలో పెట్టాలనమాట. ఆ ప్రమాదంలో పెట్టేసాడికి ఏమవుతదంటే వాడి స్టేక్స్ ఇంకా పెరుగుతాయి. ఓకే. ఇది నేను చేయకపోతే ఇది జరుగుతది అనమాట.
దాని తర్వాత స్టేక్స్ అండ్ థ్రిల్స్ ఆల్మోస్ట్ లైక్ 2 థ్రిల్స్ ఇన్ ద సెన్స్ అదొక అడ్వెంచర్ సినిమా చూసినప్పుడు నీకొక వావ్ ఫీలింగ్ వస్తది గదా! సో, ఈ సినిమాలో ఆ 2 లేవు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో అయితే నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే, ఓకే. వీడొక దొంగోడు. కానీ వాడు ద్వారకాకి ఎందుకెళ్తున్నాడు అనుకుంటున్నాడు. బేసిక్‌గా వాడొక హోటల్‌లో ఎవడో ముంబై నుండొస్తే ముంబై నుండి వస్తున్నాడు. వాడి దగ్గర చాలా వజ్రాలున్నాయని వాడు చెప్తే, వాడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి వాళ్ళిద్దరు రిసీవ్ చేసుకోవడానికెళ్తే, వాడొక డ్రైవర్‌గా పోజ్ కొట్టి, అప్పుడు వాడు ద్వారకాకెళ్తాడు. అదంతా గాదు. వాళ్ళకొక సాలిడ్ మోటివ్ బెట్టుంటే, మేము ఆ దొంగోడికి మనం రిలేట్ అయ్యేవాళ్ళం. కానీ నాకేమనిపించిందంటే, ఆ దొంగోడి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ ఒక సాలిడ్ మోటివ్, ఒక సాలిడ్ రీజనింగ్ లేకపోయేసరికి, మేము వాడికి అంత కనెక్ట్ అవ్వం. సో, అందుకే నేను ఆ క్యారెక్టర్‌తో నేను కనెక్ట్ అవ్వలేదు. ఇంకోటేంటంటే, వాడిది 'అంజలి జావరి' లవ్ స్టోరీ. అంటే నాకర్థమైంది ఏందంటే, కమర్షియల్ మన తెలుగు సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలి. అది అప్పుడు గూడా. ఎందుకంటే, ఇది ఇప్పుడు తీసే సినిమా కాదు. 2001లో తీసే సినిమా. బట్ వాళ్ళ లవ్ స్టోరీ ఏంటంటే ఏమో నాకేం అనిపియలే. అంటే స్టోరీ పరంగా అదేమి యాడ్ జేయలేదు. వాల్యూ పరంగా. సినిమాకి నిజమైన స్టోరీ ఏంటంటే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. కానీ అదే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంటే అది గూడా చాలా కనెక్ట్ అవ్వడానికి చాలా హార్డ్‌గా ఉంటది. అంటే వాడి క్యారెక్టరైజేషన్ పరంగా. ఎందుకంటే వాడెందుకంత ర్యాష్‌గా వీడికెందుకు అంత దూకుడు? వాడికెందుకు అంత కోపం ఉంది? ఎవడు సరిగ్గా జెప్పడు. జస్ట్ వాడు అట్లానే ఉంటాడు. సో, వాడు అట్లా వెళ్తూనే ఉంటాడు. కానీ ఆ క్యారెక్టర్‌కి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే వాడు సినిమా స్టార్ట్ అంటే వాడు ఆ ఫ్లాష్ బ్యాక్‌లో వాడు నాస్తికుడు. కానీ ఆ బాక్సు తెరిచిన తర్వాత ఆ బాక్స్‌లో వాడు జూసే శక్తి వాడు జూసిన తర్వాత అంటే లోపలుండే అమ్మవారికుండే ఒక బలం అంటే అతిపెద్ద మహాశక్తి ఏదైతే ఉందో అది వాడు జూసిన తర్వాత వాడు దేవుడిని నమ్మడం వాడు మొదలుపెడతాడు. ఆ ఫ్యాక్ట్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. అంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అదే గదా! ఒక క్యారెక్టర్ మారుతాడు గదా! సో, దాని తర్వాత ఈ సినిమాకి ఖచ్చితంగా. సో, 'కార్తికేయ 2'లో గూడా సేమ్ ప్రాబ్లమ్. అసలు 'ఆదిత్య మెనన్' గారు సినిమాలో ఎందుకున్నారు అనేదే ఎవడికి తెలీదు ఇప్పటి వరకు. సో, ఒక అడ్వెంచర్ సినిమా తోపు లెవెల్‌లో ఉండడానికైతే నీకు గావాల్సింది ఏంటంటే మంచి విలన్స్. ఎందుకంటే 'సురేష్' గారు 'వెంకీ' గారిని వెన్నుపోటు చేయడం అనేది, దాని తర్వాత విలన్స్‌తో పనిచేయడం అనేది అంత నాకస్సలు కన్విన్సింగ్ అవ్వలేదు. ఆఫ్‌కోర్స్ అది ట్విస్ట్. బట్ అంత లేదు. ఎందుకంటే వాడి క్యారెక్టర్ గూడా వాళ్ళు చక్కగా రాయలేదు. వాడు కూడా అండర్ కుక్డ్ క్యారెక్టర్ అనమాట. ఓకే. సో, అది జరిగే కొద్దీ అట్లా అయిందనమాట. ఇంకోటేంటంటే 'కోట' గారి రోలు ఆయన ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్‌లో వస్తారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చిన తర్వాత ఏమవుతదంటే అంటే ఫస్ట్ ఓపెనింగ్ సీన్‌లో వస్తారు. దాని తర్వాత ఇంకో 2, 3 సీన్స్ ఉంటాయి. దాని తర్వాత ఆడు మ ఆయ ఆయన మళ్ళీ కనిపియరు. అదే గదా! ఆయన ఎప్పుడైనా మళ్ళీ కనిపిస్తాడంటే ఒక సీన్ ఉంటది. 'వెంకీ' గారు, సౌందర్య గారు ఇద్దరు నడుస్తూనే ఉంటారు. నడిచే తర్వాత వాడేదో ఒక ఎనకాల వాడేదో ఒక పిట్ట తీసుకొస్తాడనమాట. దాని తర్వాత ఆడు మళ్ళీ క్లైమాక్స్‌లో కనిపిస్తాడు. ఒక అడ్వెంచర్ సినిమాకి ఒక అడ్వెంచర్ సినిమాకి ఆ ఎక్సైట్‌మెంట్, ఆ స్టేక్స్, థ్రిల్స్ ఎప్పుడుంటాయంటే విలన్ గాళ్ళు ఎప్పుడు హీరో కంటే ఒక అడుగు ముందుండాలి. లేకపోతే పోటీపడుగా ఉండాలి. ఎందుకంటే అడ్వెంచర్ సినిమాలనేవి ఒక టెంప్లేట్. ఏందంటే ఒకరు ఏదో ఒకటి కోసం వెతుకుతూనే ఉంటారు. హీరో గాడు ఎళ్తూనే ఉంటాడు. విలన్ గాడు ఎళ్తూనే ఉంటాడు. కానీ చివరికి ప్రతి అడ్వెంచర్ సినిమాలో ఈ సీన్ ఉంటది. ఏందంటే వాళ్ళ ట్రెజర్ లేకపోతే వాళ్ళు వెతికే దానికి ముందు కరెక్ట్‌గా అదే సరైన సమయం. బేసిక్‌గా ఏందంటే హీరో గాళ్ళు వాళ్ళు ఇండియాలో ఉండొచ్చు. ఓకే. వాళ్ళు చార్రాల్లో ఉండొచ్చు. మన విలన్స్ యూఎస్ఏలో ఉండొచ్చు. కానీ కట్టుబడిన ఆ సీన్‌కి వాళ్ళది దొరికే ముందు కట్టుబడిన నెక్స్ట్ సీన్‌లో వాళ్ళక్కడ ఉంటారు. వాళ్ళక్కడ ఉంటారు చక్కగా. ఓకే. సో, అదే ఉంటది. ఇంకోటేంటంటే అప్పుడే సినిమాకి ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఒక ఫన్ ఉంటది. అండ్ దెన్ ఈ సినిమాలో ఆ ఫైనల్ ఫైట్ ఏదైతే ఉందో అది చాలా రివిటింగుండాలి. కానీ ఈ సినిమాకి లేదు. అదే చెప్తున్నా గదా! ఈ సినిమాకి ఆ ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళు మంచిగా జేషుంటే, సినిమాకి మంచి విలన్స్ రాసుంటే, ఇంకొన్ని క్యారెక్టరైజేషన్స్ వాళ్ళు జేషుంటే, స్క్రిప్ట్ మీద ఇంకొంచెం వర్క్ జేషుంటే, ఈ సినిమా ఒక ఆల్ టైమ్ క్లాసిక్ అయ్యుండేది. కానీ నేను జెప్పే వాటిల వలన సినిమాకి అంత అవ్వలేదు బేసిక్‌గా. సో, దాని తర్వాత అదే జెప్తున్నా గదా! సో, ఇవన్నీ ఉండుంటే సినిమాకి డెఫినైట్‌లీ ఎడిటింగ్ పరంగా అది చాలా హెల్ప్ అయ్యుండేది. సో, ఇంకోటేందంటే ఆహ్, సో, 'బలరాం' గురించి మాట్లాడాలంటే,
వాడొక వాడు బేసిక్‌లీ ఇండియానా జోన్స్ అంటే సేమ్ అదే లైక్ గెటప్ అదంతా. బట్ అదే చెప్తున్నా కదా! ఆ 2 క్యారెక్టరైజేషన్స్‌కి ఎంత వ్యత్యాసం ఉందంటే అంతే వ్యత్యాసం అంత డిఫరెన్స్ ఉందంటే అంత డిఫరెన్స్ ఉంటది. సో, ఇంకోటేందంటే సినిమాలో చాలా అతి సీన్స్ ఉంటాయి. ఏందంటే 'సౌందర్య' గారు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వాళ్ళది కొట్టడం. దాని తర్వాత 'వెంకీ' గారు ఇమ్మీడియేట్‌గా అదే వాడు ఆ కేవ్‌లో ఉంటే అమ్మవారి విగ్రహం ఆడిని జూసి ఇమ్మీడియేట్‌గా వాడు లేచి నెక్స్ట్ సీన్‌లో వాడు జీప్ ఎక్కడం. ఏమేమో అది యూ నో విచిత్రంగా ఉంటది బేసిక్‌గా. అదెను ఇంకోటేందంటే ఈ సినిమాలో ఒక మల్టీ జానర్ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో 3 వాళ్ళు మిక్సీ కొట్టారనమాట. ఈ సినిమాలో అడ్వెంచర్ జానర్ ఉంటది. మైథలాజికల్ జానర్ ఉంటది. దాని తర్వాత సూపర్ న్యాచురల్ జానర్ ఉంటది. ఓహ్! సారీ ఆహ్, ఫ్యాంటసీ ఐ థింక్ ముగ్గురు లేకపోతే 4 గూడా అనొచ్చు. అడ్వెంచర్, ఫ్యాంటసీ, మైథలాజికల్, సూపర్ న్యాచురల్ ఇయన్నీ మిక్సీలు కొట్టి వాళ్ళొక సినిమా తీశారు. యాస్ ఎ రిజల్ట్ సినిమా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటది. అంటే పూర్తిగా ఈ 4 వాటిల్లో ఏదైతే ఉన్నాయో అడ్వెంచర్, ఫ్యాంటసీ, మైథలాజికల్, సూపర్ న్యాచురల్ ఏ దానికి అది లైక్ పర్ఫెక్ట్‌గా ఉండదు. కొన్నిసార్లు అడ్వెంచర్‌లో దూరుతది, మైథలాజికల్ దూరుతది, ఫ్యాంటసీలో దూరుతది. దాని తర్వాత సూపర్ న్యాచురల్ అవుతది. సో, అన్నీ మిక్సీలో కొట్టిన తర్వాత ఈ సినిమా అదే లైక్ కొంచెం ఈ టోన్ ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటది. సో, నాకు అదే అనిపించింది. కానీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో పక్కన పెడితే ఈ సినిమాను పొగిడే సమయం వచ్చింది. ఈ సినిమాకి నేను 1000కి లేకపోతే 1,00,00,000కి 100% నేనిస్తానంటే వాళ్ళు తీసే ప్రయత్నం. ఎందుకంటే చెప్తున్నా గదా! ఈ సినిమా చూసే విధానం ఎంత యూనిక్‌గా అండ్ ఎంత భయంకరంగా అయిన ఒక సినిమా. భయంకరం అంటే చాలా స్కేరీ. ఎంత భయంకరంగా ఉండే ఒక సినిమా అంటే ఇంకోటేందంటే వాళ్ళు తీసుకునే యాంబిషన్ అండ్ దెన్ ఏదో కొత్త ప్రయత్నం. మనం కొత్తగా తీసినామని జెప్పి దాని తర్వాత ఆ మొత్తం మైథాలజీ దాని తర్వాత ఆ పూజలు ఆ క్షుద్ర పూజలు అదంతా దాని తర్వాత నాకు బాగా గుర్తు ఆ సీన్ ఉంది. ఏందంటే పూజారి గారు సౌందర్య గారికి జెప్తారు. ఏమైనా ప్రమాదం ఉంటే ఈ కుంకుమ బెట్టి అది వెంటనే వాళ్ళ దగ్గరికెళ్తదని జెప్పి అదే సీన్ ఉంటది. ఏందంటే వెంకీ గారు వ వరపూల్లో దూకుతారు. అనుకోకుండగా ఒక రాయి మీద చేరుతారు. కానీ సౌందర్య గారు అది సముద్రంలోకి పెట్టేసి ఆ నీళ్ళలో వెళ్ళేసరికి అది మొత్తం వెంకయ్య గారికెళ్తదనమాట. అండ్ దెన్ ఏందంటే ఆ బాక్స్‌లో అసలు ఏముంది? ఆ సస్పెన్స్ ఉంటది గదా! ఏందంటే అసలు ఆ బాక్స్‌లో ఏముంది? దాని తర్వాత దానికుండే ఒక శక్తి ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని అర్థం జేసే ఒక బేసిక్‌గా ప్రపంచాన్ని అంతం జేసే ఒక విధ్వంసం ఉండగలిగే అదొక బాక్స్ అనమాట. సో, ఇదంతా చేసే కొద్దీ ఒక ఇంట్రిగ్ ఉంటది. ఒక సస్పెన్స్ ఉంటది. సో, ఇయన్నీ ఉండేసరికి నాకేమనిపించిందంటే, అంటే ఈ మంచిగా ఇదంతా ఈ రైటింగ్ పరంగా దాని తర్వాత వాళ్ళు తీసుకునే వాటిలో ఇవన్నీ ఉన్నాయి గాబట్టి ఈ సినిమా ఒక కల్ట్ సినిమా అయింది గాబట్టి బట్ అదే చెప్తున్నా. ఈ సినిమాకి రైటింగ్ ఇంకా మంచిగుండుంటే ఖచ్చితంగా క్లాసిక్ సినిమా అయ్యుండేది. సో, మొత్తానికి చెప్పాలంటే నాకు ఈ సినిమా నచ్చాలని ఉండేది. బట్ అన్ని ఫ్లాస్ ఉండేసరికి నాకు నచ్చలేదు. కానీ వాళ్ళు తీసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో 100% అదే చెప్పా గదా! 100 అంటే 1000 కోటికి 100% నేను మెచ్చుకుంటా, మెచ్చుకుంటా, మెచ్చుకుంటా అంతే. రైటింగ్ గురించి. డైరెక్షన్ అయితే 'కోడి రామకృష్ణ' గారు అమేజింగ్ అసలు. అమేజింగ్ అంటే అమేజింగ్. ఎందుకంటే 'కోడి రామకృష్ణ' గారు ఈ ఫ్యాంటసీ జోనర్‌లో ఎప్పుడు ఆయన ఒక సినిమా తీశాడంటే ఆయన బేసిక్‌గా ఒక విజనరీ. ఇంకోటేందంటే ఈ సినిమా ప్రత్యేకంగా నేనెక్కడ స్టన్ అయ్యానంటే సేమ్ ఆ ఆడియన్స్ లాగా నేను స్టన్ అయ్యా. 2001లో ఇండియాలో అంత వీఎఫ్ఎక్స్ డెవలప్ అవ్వలేని ఒక దేశంలో ఆ రేంజ్ టెక్నాలజీ అసలు ఏం లేకుండా అసలు ఎన్ని సీన్స్ అయితే ఈ సీన్ చూసినప్పుడు లిటరల్లీ నా దవడ నేలకి పడిందనమాట. అంటే నేలకి పడింది. ఇది తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ ఇంగ్లీష్‌లో ఆ సేయింగ్ ఏందంటే మై జా డ్రాప్ టు ది ఫ్లోర్ వెన్ ఐ సా థట్ అని ఒక సేయింగ్ ఉంటది కదా! అది చెప్దాం అనుకున్నా. ఎన్ని సీన్స్ అంటే ఆ చిన్నమ్మాయి ఆహ్, స్ వాళ్ళిద్దరు కలిసి ఆ చిన్నమ్మాయి స్పేస్‌కెళ్ళడం. స్పేస్‌కెళ్ళిన తర్వాత స్పేస్‌కెళ్ళిన తర్వాత దాని తర్వాత ఆహ్, హ్మ్, ఆ గ్రీన్ హెల్మెట్ అదే ఆ గ్రీన్ బబుల్ వచ్చినప్పుడు వాడికి సముద్రంలో ఒక హెల్మెట్ వస్తది. కుంకుమ సీన్ ఫ్రమ్ ద సాధు. మొత్తం ఆ వర్ల్‌పూల్ సీన్ ప్రతిసారి వచ్చినప్పుడు, ఆ గోస్ట్ సీన్ అయితే వాళ్ళ ల్యాబ్‌లో ఉండే కొద్దీ అసలు అది క్రేజీ సీన్ అసలు. బాక్స్ తెరిచే సీన్, దాని తర్వాత క్లైమాక్స్ సీన్, దాని తర్వాత
ఇది నాకెక్కడ బేసిక్‌గా ఉచ్చగారిని చూసినప్పుడు ఆ సైన్స్ ఉంటాయి గదా! 'అంజలి జావరి' గారు, 'ఎంఎస్ నారాయణ' గారు, ఇద్దరు 'వెంకి' గారు వదిలేసిన తర్వాత ఆ సైన్ అట్లా చుట్టూ తిప్పుతూ ఉంటది గదా! అది నాకు ఎంత భయమేసిందంటే అది భయమేసింది. అంటే ఆ బీజీఎంతో సహా, ఆ కంటెంట్‌తో సహా, ఆ దెయ్యాలతో సహా, ఆ శుత్ర పూజాలతో సహా ఇయన్నీ కలిపేసరికి ఈ సినిమాలో 100 ఔట్ ఆఫ్ 100 డైరెక్షన్. కానీ ఈ సినిమా రైటింగ్ అంత బాలేకపోయేసరికి ఎగ్జిక్యూషన్ ఏదైతుందో ఖచ్చితంగా అదొక మిస్డ్ అటెంప్ట్ ఫర్ ష్యూర్. కానీ అదంతా పక్కన పెడితే ఈ సినిమాకి పెట్టే ఎఫర్టు, అటెంప్టు చాలా అంటే చాలా బావుండేసరికి మనం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ దట్ ఈస్ అబౌట్ ద రైటింగ్ అండ్ సారీ. దట్ ఈస్ అబౌట్ ద రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే ఇప్పుడు మ్యూజిక్ అండ్ టెక్నికాలిటీ సంగతానికొస్తే జస్ట్ టెక్నికాలిటీ సంగతానికొస్తే పాటలు నాకు మణిశర్మ గారు నాకు ఓకే అనిపించింది. ఎందుకంటే ఇది మన టిపికల్ మణిశర్మ గారి ఆల్బమ్ నాకు అనిపియలేదు. ఎందుకంటే నాకు ఆహ్, ఆబ్వియస్‌లీ అంటే మణి గారు, వెంకి గారు కాంబినేషన్‌లో ఐ థింక్ 4 సినిమాలొచ్చాయి నాకు తెలిసినంత వరకు. సో, ఆబ్వియస్‌లీ 'ప్రేమించుకుందాంరా' అది ఫస్ట్. అది ఆల్ టైమ్ క్లాసిక్ ఉన్న ఆల్బమ్. అంటే సగం ఆల్బమ్ చేసేది మణిగారు. దాని తర్వాత 'శీను' అది కూడా క్లాసిక్ ఆల్బమ్. కానీ సినిమా ఆడలేదు. అది నాకు తెలిసినంత వరకు దాని తర్వాత 'ప్రేమతో రా' ఇంకోటి. 'ప్రేమతో రా' అనా? ఇది కన్‌ఫ్యూజ్ అవుతున్నామండి. ఎందుకంటే ప్రేమంటే ఇదేరా! ఐ థింక్ అది రమణ గోగుల గారు చేశారు. మరి 'ప్రేమతో రా' సెకండ్ కాంబినేషన్ 'వెంకి' గారు, 'సిమ్రాన్' గారు, 'ఉదయ్ శంకర్' గారు 'కలిసుందాంరా' తర్వాత ఆఫ్‌కోర్స్ ఆ సినిమా కూడా ఆడలేదు. అంటే 'ప్రేమించుకుందాంరా' సీను వే బెటర్ ఆల్బమ్స్ నాకనిపిస్తాయి. అంటే నాకెట్లా అనిపిస్తదంటే 'మృగరాజు' అండ్ 'నరసింహ నాయుడు' ఆ 2 పక్క పక్కన వచ్చే సినిమాలతో కంపేర్ చేస్తే అది ఆబ్వియస్‌గా ఇన్ఫీరియర్ ఆల్బమ్ అంటే ఆహ్, ఆబ్వియస్‌గా ఇన్ఫీరియర్ ఆల్బమ్ అంటే డెఫినెట్‌లీ 'దేవిపుత్రుడే'. సో, ఈ సినిమాలో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే తెల్ల తెల్లని చీర అది వేస్తుంటే కుంభవేళ. బేసిక్‌గా 'ఉదిత్ నారాయణ' గారు అండ్ 'మణిశర్మ' గారు మెలోడీస్ వచ్చినప్పుడు ఆ పాటలు చాలా బావుంటాయి. సో, ఆఫ్‌కోర్స్ ఎన్నో అద్భుతమైన పాటలు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ కాంబినేషన్‌లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఆబ్వియస్‌గా 'చెప్పవే చిరుగాలి' ఆ పాట ఎన్ని సార్లు విన్నా అట్లనే అనిపిస్తది నాకు. సో, అండ్ దెన్ 'రామ రామ ఓ రామ హే రామ' అది కూడా ఉంటది కదా! అంటే సిట్యుయేషన్ పరంగా బావుంటది. అండ్ సర్ప్రైజింగ్‌గా మణిగారి కాంబినేషన్‌లో 'శంకర్ మహాదేవన్' గారి పాటలు వరుసగా నాకన్నీ ఇష్టం అనుకో. బట్ ఈ సినిమాలో అయితే నాకెందుకో అంతగా నచ్చలేదు. అంటే దే ఆర్ జస్ట్ ఓకే. దాంట్లో ఫన్నీ విషయం ఏంటంటే కృష్ణుడు తారక పాట ఉంటది కదా! 'వెంకీ అండ్ ఆ చిన్న పాపతో' అది యాక్చువల్‌గా ఓన్లీ సినిమాలో ఉంది. అది ఆల్బమ్‌లో లేదు. సో, అది పాటల గురించి. కానీ ఆహ్, బీజీఎం అంటే ఒకటే. క్లాసిక్ రయ్య. క్లాసిక్ అంటే క్లాసిక్. అంటే బేసిక్‌గా ఈ సినిమా అమ్మ బీజీఎం అయితే ఈ సినిమా అంటే నీకు మరొకసారి గుర్తొస్తది. ఎందుకు మణిగారు వాళ్ళు కింగ్ బీజీఎం అంటారు. అంటే వారు ఊరికనే పిలవరు. ఎందుకు కింగ్ బీజీఎం అంటే ఈ సినిమాకి సాధ్యం. అంటే ఈ సినిమా ప్రూఫ్ బేసిక్‌గా. అసలు మొత్తం ఆ సింపుల్ ఉంటది కదా! బేసిక్‌గా ఎనకాల కోరస్ ఉండి ఆహ్, అసలు అలా చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి. బేసిక్‌గా నాకు ఉచ్చ గారుతుంది బేసిక్‌గా. అదే. అంటే అది సినిమా మొత్తం వాళ్ళు వాడుతూనే ఉంటారు. ఎంత నీకెంత భయమేస్తదంటే అది భయమేసేది. ఈ సినిమా నేనెప్పుడు ఫినిష్ చేశా అంటే రాత్రి పూట ఫినిష్ చేశా ఒకరోజు. ప్రతిసారి వచ్చినప్పుడు నేను జస్ట్ ఎనకాల చూసా. అరే! ఎవడైనా ఉన్నాడా ఇంట్లో అని చెప్పి ఎందుకంటే నాకు నా పి ప్యాక్ అయితున్నాయి ఇక్కడ. అసలు సౌండ్ మిక్సింగ్, సౌండ్ డిజైన్ ఔట్‌స్టాండింగ్ అండ్ బీజీఎం అయితే అది జస్ట్ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లసెస్. సో, అసలు 'మణి' గారి బీజీఎం అయితే క్లాసిక్ అంటే క్లాసిక్. అండ్ దెన్ సాంగ్స్ విషయానికొస్తే ఇందాకడ చెప్పినట్టు సినిమాలో 6 పాటలుంటాయి. 'ఓ ప్రేమ', 'తెల్ల తెల్లని చీర', 'రామ ఓ రామ', 'ఆకాశంలోని' అండ్ 'దొంగ దొంగ' అన్నీ రాసేది జొన్నవిట్ల గారు. దాని తర్వాత 1, 2, 3 రాసేది వేటూరి గారు. సో, ఈ సినిమాలో 6 పాటలుంటాయి. 'ఓ ప్రేమ', 'తెల్ల తెల్లని చీర', 1, 2, 3 'రామ ఓ రామ', 'ఆకాశంలోని' అండ్ 'దొంగ దొంగ'.
సో, అవి సినిమాలో 6 పాటలు మరొకసారి. బీజీఎం అయితే క్లాసిక్ అంటే క్లాసిక్ రయ్య. అసలు సినిమా మొత్తం దానికి సగం లేపేది బీజీఎం నాకనిపించింది. సినిమాటోగ్రఫీ బై ఎస్. గోపాల్ రెడ్డి గారు అమేజింగ్. ఎందుకంటే ఈ సినిమాలో లైటింగ్ అండ్ ఫ్రేమింగ్ అద్భుతంగా ఉంటాయి. బట్ అన్నిట్లకంటే ఏందంటే ఈ సినిమాలో మీరు గమనిస్తే సిల్హుయెట్స్ ఉంటాయి. సిల్హుయెట్స్ ఏంటంటే నీకు ఆ మనిషికి అంత కనిపియరు. మనిషి ఏంటంటే శిల్పారూపం అంటారా? అంటే ఆ రూపం ఉంటది కదా! బేసిక్‌గా. అంటే ఆ నీడ రూపం. అటువంటి ఒక షాట్‌లుంటాయి గదా! అదే బేసిక్‌గా. సో, ఎక్స్‌టెన్సివ్ వాళ్ళు సిల్హుయెట్స్ వాడుకుంటారు. ఇంకోటేందంటే ఈ సినిమాలో బోలెడన్ని షాట్‌లుంటాయి. మండే సూర్యుడు అంటే ఆకాశంలో మండే సూర్యుడు సెట్ అవుతూనే ఉంటాడు. అండ్ దెన్ వీళ్ళందరూ బయటుంటారు. అంటే అది వాళ్ళు ఎట్లా క్యాప్చర్ చేశారో నాకు తెలీదు గానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇంకోటేందంటే ఈ సినిమాలో ఏం హెల్ప్ చేశాయంటే సినిమాటోగ్రఫీ పరంగా సినిమాలో ఉండే సెట్‌లు అద్భుతమైన సెట్‌లు తయారు చేశారు గాబట్టి, ఆ విజువల్స్‌ని అది ఇంకా బాగా ఎన్హాన్స్ చేయడానికి ప్రయత్నం చేసి, లైటింగ్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేశారు అన్ని వాటిల్లో. సో, యాహ్! సినిమాటోగ్రఫీ బై గోపాల్ రెడ్డి అంటే గోపాల్ రెడ్డి గారు ఒక లెజెండ్. ఈ సినిమా మరొకసారి నీకు తెలుస్తది. ఎందుకు వై హి ఈస్ సచ్ ఎ లెజెండ్ అనమాట. సో, యాహ్! ఆర్ట్ డైరెక్షన్ బై సబల్ సిరిల్ గారు ఒకటే. క్లాసిక్ రయ్య. క్లాసిక్ అంటే క్లాసిక్. అసలు ఈ సినిమాలో సెట్‌లు ఎంత బావున్నాయంటే, ఎంత గ్రాండ్‌గున్నాయంటే అంత గ్రాండ్‌గున్నాయి. ఈ సినిమాలో నా ఫేవరెట్ సెట్ ఏంటంటే, ఆఫ్‌కోర్స్ వాళ్ళు తయారు చేసే బాక్సు అది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎంత అమేజింగ్‌గా ఉంటది. ఇంకోటేంటంటే, ఆ కేవ్‌లో అమ్మవారికి చేసే ఆ పెద్ద ఒక తలకాయ విగ్రహం ఉంటది గదా! అది ఏదో ఉండేవాడు. అది ప్రతిసారి వచ్చినప్పుడు నాకెందుకో నాకు మళ్ళీ భయమేసింది. ఎందుకో బట్ ఈ సినిమాలో అన్ని సెట్‌లు అండ్ స్పెసిఫిక్‌గా ఆ కొండపైన వాళ్ళేసే ఒక ఇల్లు ఏదైతే ఉందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఈ సినిమాలో సెట్‌లు ఎంత విజువల్‌గా గ్రాండ్‌గా ఉంటాయంటే చూడడానికి ఎంత అమేజింగ్‌గా ఉంటాయంటే అంత అమేజింగ్. అంటే బేసిక్‌గా కళ్ళుకి ఒక ఫీస్ట్ అనమాట. అండ్ సినిమాకుండే ఒక వైబ్ ఏదైతే ఉందో ఆ ఫ్యాంటసీ మైథలాజికల్ అడ్వెంచర్ వైబ్ ఏదైతే ఉన్నాయో దాని తర్వాత ఐ థింక్ అంటే నిజంగానే ద్వారకాలో వాళ్ళు తీశారో నాకు తెలీదు గానీ మొత్తం మార్కెట్ సెట్ ఉంటది కదా! ఆ సర్కిల్‌లో అదే మొత్తం ఆ చేస్ సీక్వెన్స్ ఉంటది కదా! వెంకీ ఆహ్, ద మన మన దొంగోడు ద్వారకకొచ్చినప్పుడు అది గూడా ఉంటది. సో, యాహ్! ఆర్ట్ డైరెక్షన్ అయితే క్లాసిక్. ఎడిటింగ్ బై సురేష్ తాట గారు. నాకు పర్వాలేదనిపించింది. ఏదంటే నీకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు. కానీ సాంగ్ ప్లేస్‌మెంట్ సెకండ్ హాఫ్‌లో వరస్ట్‌గుంటాయి. నీకు ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 నిమిషాల్లో 2 పాటలొస్తాయండి. అంటే ఇప్పుడే ఒక పాటయింది కదా! మళ్ళీ ఇంకో పాటేందిరా అని నేను అనుకున్నాను గానీ, యాహ్! ఎడిటింగ్ ఈజ్ ఓకే. వీఎఫ్ఎక్స్ సారీ ఫైట్స్ అయితే వాళ్ళు డీసెంట్. ఎందుకంటే వాటిల్లో ఒక హై లేదు, ఒక ఎమోషన్ లేవు. బట్ నాకు నాకు బాగా ఇష్టం ఏంటంటే అదే ఆ 'ద్వారక చేస్‌లో' వెంకీ గారు ఏం చెప్తారంటే బేసిక్‌గా షర్ట్ ఇట్లా మొదలుపెట్టి పైకి లేపుతారు. ఏందంటే ఏదో ఫైటింగ్ చేయడానికి. దాని తర్వాత ఆళ్ళు చెప్తారు పరిగెత్తండిరా అని చెప్పి ఆడు పారిపోతుంటే ఆడు పరిగెత్తూనే ఉంటాడనమాట. సో, అదైతే భలే కామెడీ అనిపించింది. దాని తర్వాత వీఎఫ్ఎక్స్ అయితే బై కార్తిక్ దయానంద్, బొడ్డపాటి అండ్ వీఎస్ ఇలాంగోవన్ అయితే అమేజింగ్ అసలు. అమేజింగ్ అంటే అమేజింగ్. అదే చెప్తున్నా కదా! ఈ సినిమాకి లిమిటెడ్ టెక్నాలజీతో డెవలప్ అయ్యలేని ఒక టెక్నాలజీతో ఇంత అవుట్‌పుట్ రావడం అంటే అది జస్ట్ ఇంక్రెడిబుల్ అండ్ జస్ట్ స్టన్నింగ్ ఒక ముక్కలో చెప్పాలంటే. దాని తర్వాత బీజీఎంతో సహా అండ్ డైరెక్షన్‌తో సహా ఈ వీఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అది చాలా సీన్స్‌ని లేపి, చాలా సీన్స్‌ని ఎన్హాన్స్ చేసేది. సో, ఆ వీఎఫ్ఎక్స్ ఇయన్నీ కలిపి అందుకే ఈ సినిమా ఒక యూనిక్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ తెప్పించింది అనేది నేనైతే పక్కా నమ్ముతా. సో, యాహ్! లాస్ట్ అండ్ ఫైనల్‌గా మన ప్రొడక్షన్ వాల్యూస్ డైలాగ్స్ బై జొనవెట్ల గారు దే ఆర్ ఓకే. అంటే యాక్చువల్లీ బావున్నాయి. బట్ గుర్తుండిపోయే ఏమైనా డైలాగులున్నాయంటే పెద్దగా అంత లేవు. ఇంకోటేంటంటే యాహ్! కమింగ్ బ్యాక్ టు ఆర్ట్ వర్క్ ఇది చెప్పడం మర్చిపోయా. వాళ్ళు మినియేచర్స్ వాడుకున్నారు. మినియేచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అవి వాళ్ళేం చేసినారంటే చిన్న చిన్న మోడల్స్ తయారు చేసి వాళ్ళు నిజంగానే అక్కడే ఉన్నారు అని నీకట్లా చూపిస్తారనమాట కెమెరా ట్రిక్స్ వాడుకొని. సో, మన 'ద్వారక' సెట్టు, దాని తర్వాత ఉండే ఒక ల్యాబ్ సెట్ కూడా లైక్ మొత్తం యాహ్! ఆ ల్యాబ్ సెట్ విలన్స్‌కి ఉండే ఆ ల్యాబ్ సెట్ ఏదైతే ఉందో, అవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అది చెప్పడం మర్చిపోయా. యాహ్! సారీ. అయితే యాహ్! లాస్ట్ అండ్ ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై ఎంఎస్ రాజు గారు ఎక్సలెంట్. ఎందుకంటే ఈ సినిమాల్లో అంటే జస్ట్ అమేజింగ్. ఒక ముక్కలో చెప్పా. ఎక్సలెంట్, అమేజింగ్, గ్రాండ్, ఎక్స్‌ట్రావగంట్ ఏది చెప్పాలంటే అది చెప్పాలి గానీ
ఒక బడ్జెట్ అంటే సుమారు ఒక 16, 15 కోట్ల బడ్జెట్‌లో అప్పట్లో 'దేవిపుత్ర' అనే ఒక సినిమా మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీ ఎవర్ తెలుగు సినిమా చరిత్రలో. అంటిల్ మన 'అంజీ' సినిమా 2004లో ఆ సినిమాకు ఉండే బడ్జెట్ అంటే 2004లో 25 లేకపోతే 30 కోట్ల బడ్జెట్ పెట్టి ఆ సినిమాలు తీశారు. అంటే బేసిక్‌గా స్టిల్ మన ప్రెజెంట్ డేలో కొన్ని సినిమాలు ఫైనల్ బడ్జెట్ అది. అదే 2004లో వాళ్ళన్ని డబ్బులు పెట్టామంటే ఒకసారి ఊహించుకో. బట్ యాహ్! అంటే నీకు అంటే ఆయన పెట్టే ప్రతి పైసా నీకు తెర పైన కనిపిస్తది. సో యాహ్! ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ అమేజింగ్. యూ కెన్ ఈవెన్ సే వరల్డ్ క్లాస్ ఫర్ ఇట్స్ టైమ్. బట్ యాహ్! దే ఆర్ డెఫినైట్‌లీ జస్ట్ ఔట్‌స్టాండింగ్, అమేజింగ్ అండ్ ఐ గెస్ ఓవరాల్ జస్ట్ పర్ఫెక్ట్. సో యాహ్! 'దేవిపుత్రుడు' సినిమా అదంతా టెక్నికల్‌గా చేసే పరంగా, మేకింగ్ పరంగా అదంతా ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ, ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. ఒక ప్రొడక్షన్ స్టాండ్ పాయింట్ నుండి. అదే రైటింగ్ పరంగా బాలేదు కాబట్టి మేకింగ్ వైసు సినిమా తోప్ అయితే. యాహ్! టెక్నికల్ పరంగా సినిమా తోప్. సో యాహ్! మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే ఆహ్, 'దేవిపుత్రుడు' అనే ఒక సినిమా బోలెడన్ని ఫ్లాస్ ఉన్నాయండి. అంటే ఓవరాల్‌గా ఇది ఖచ్చితంగా మంచి సినిమా అయితే కాదు. ఖచ్చితంగా మంచి సినిమా అయితే కాదు. బట్ ఇది డెఫినిట్‌గా నీ జీవితంలో వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సినిమాలు. మీరు జూసేదేంటంటే అది మాత్రం నేను పక్కా చెప్పగలను. అంటే సినిమా నాకు నచ్చిందా అంటే అది నేను జెప్పలేను. కానీ అంటే ఎప్పుడో చెప్పా గదా! నాకంత నచ్చలేదా? అంటే ఈ సినిమాని చూసే కొద్దీ నీకెలా అనిపిస్తదంటే, నాకు నచ్చిందా? లేకపోతే నాకు నచ్చలేదా? కానీ నేనేది చూసాననేదే నాకు అది చాలా ఇష్టం అన్నట్లుంటది ఈ సినిమా చూసే కొద్దీ. సో, అదే చెప్తున్నా గదా! ఈ సినిమా వాళ్ళు తీసుకునే ప్రయత్నం, వాళ్ళు చేసే అటెంప్ట్, దాని తర్వాత సినిమాకుండే ఒక యూనిక్ కంటెంట్. అదే ఒక అడ్వెంచర్ ఫ్యాంటసీ జానర్‌లో ఇది డెఫినిట్‌గా ఒక కల్ట్ సినిమా. అంటే అంటే ఆహ్, కాలం ఉన్నంత వరకు నువ్వు మాట్లాడగలిగే ఒక సినిమా. నీకు టాక్ అబౌట్ ఇట్ ఫరెవర్ అనమాట. నాకుండే ఒక ఆశ ఏంటంటే జస్ట్ వాళ్ళకొక మంచి ఇంకొంచెం ఒక మంచి స్క్రిప్ట్ ఉంటుంటే, ఇంకొంచెం టైం తీసుకొని ఉండుంటే కొన్ని సెట్ జేయడానికి ఈ సినిమా యూ నో అది చెప్పా గదా! ఒక ఆల్ టైమ్ క్లాసిక్ అయ్యుండేది. అండ్ మన తరతరాలుగా, యుగాలుగా ఈ సినిమా మనం ఎగబడి జూసేవాళ్ళం. కానీ ఇవన్నీ లేకపోయేసరికి సినిమా ఇట్లా అయింది కాబట్టి. బట్ యాహ్! డెఫినైట్‌లీ వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ. సో, మరొకసారి తెలుగు సినిమా చరిత్రలో డెఫినెట్‌గా ఖచ్చితంగా వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ సినిమాలు మన 'కోడి రామకృష్ణ' గారు అండ్ వెంకటేష్ గారి 'దేవిపుత్రుడు'. సో that is all. Thank you so much. And my next review, we'll see you all for 'Animal' అది on Tuesday. So once again, thank you so much for listening. Take care. Bye bye. Have a fantastic day.